ఈ ఎపిసోడ్లో 2024 సంవత్సరానికి ఆటా బహుమతి పొందిన చెదరిన పాదముద్రలు నవలపై రచయిత ఉణిదుర్తి సుధాకర్ గారితో ఏకే ప్రభాకర్ గారి సంభాషణ మీరు వింటారు. రచయిత ఉణిదుర్తి సుధాకర్ గారి స్వస్థలం విశాఖపట్నం. సాహిత్య అభిలాష కారణం కుటుంబ వాతావరణం. స్కూల్ చదువు శ్రీకాకుళం, ఉన్నత విద్య యూరోప్లో, వృత్తిరీత్యా మెరైన్ ఇంజనీర్. వీరి మొదటి నవల యారాడకొండ కూడా ఆటా బహుమతిని పొందింది. తూర్పుగాలులు, చలిచీమల కవాతు వీరి కథా సంపుటాలు. వీరి కథల ఇంగ్లీష్ అనువాదం ఈస్ట్ విండ్ క్రిందటేడాది విడుదలైంది. ఏకే ప్రభాకర్ గారు తెలుగు, కన్నడ రాష్ట్రాల్లో 35 సంవత్సరాలు సంస్కృతం, తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయ్యారు. తెలుగులో మాండలిక కథా సాహిత్యంపై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. శ్రీవాద కథలు, నిషేధ గీతాలు, పాపినేని శివశంకర్ కథలు, తాడిగిరి పోతరాజు కథలు, నంబూరి పరిపూర్ణ సాహిత్యం, జీవితం, వ్యక్తిత్వం వంటి అనేక పుస్తకాలకు సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించారు. వేమన దారిలో పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేశారు. సమకాలీనం పేరుతో కథా విమర్శపై వ్యాస సంపుటి వెలువరించారు. చెదరిన పాదముద్రలు నవల కొనడానికి షో నోట్స్లో ఉన్న లింక్ను మీరు ఉపయోగించవచ్చు. హర్షణీయం శ్రోతల కోసం ఉణిదుర్తి సుధాకర్ గారితో మాట్లాడటం చాలా బాగుంది. ఉణిదుర్తి సుధాకర్ గారు అనగానే మనకి తూర్పుగాలులు కథలు గుర్తొస్తూ ఉంటాయి. ఆ తర్వాత యారాడకొండ నవల ద్వారా అటు కథలు ఇటు నవల రెండు ప్రక్రియల్లోనూ ఆయన నిష్ణాతులయ్యారు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెదరిన పాదముద్రలు. ఈ చెదరిన పాదముద్రలు కూడా చారిత్రకమైనటువంటి నవల. సుధాకర్ గారు, చారిత్రక రచనలు చేయటం మీకు అలవాటుగా మారిపోయిందా ఏంటి? అలాగనే లేదండి. నేను చాలా నేర్చుకుంటున్నాను, తెలుసుకుంటున్నాను. దాంట్లో ఒక అడుగు ముందుకు వేశాను, కానీ అదొక సాహసమే అని చెప్పాలి. ఇప్పటికి కూడా అది అలవాటేం కాలేదు. ప్రతిసారి ఒక కొత్త పరిశోధన, ఒక కొత్త ఆలోచన, కొత్త ప్రయోగం అది నడుస్తూ ఉంటుంది. మీరు దాదాపు 5 శతాబ్దాల పాటు నౌకారంగంలో పనిచేశారు. కానీ చరిత్ర వైపు ఆసక్తి ఎలా కలిగింది మీకు? చరిత్ర వైపు ఆసక్తి ఒక్కటైతే, చరిత్రని సృజనాత్మక సాహిత్యంలోకి తర్జుమా చేయటం, ఈ కళ పట్ల వినివేశం ఎలా కలిగింది? ఈ రెండు కలిసి, అంటే సాహిత్యము, చరిత్ర, ఈ రెండింటిని మిళితం చేస్తూ రచనలు చేయాలనేటువంటి ఆలోచన ఎలా కలిగింది? దానికి ఏమైనా స్ఫూర్తి, ప్రేరణ ఏమైనా ఉన్నాయా? ఒక్క మాటలో చెప్పాలంటే మార్క్సిజం. ఇంకా వివరించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి సాహిత్యం పట్ల, ముఖ్యంగా చరిత్ర పట్ల కూడా ఆసక్తి అనేది మా ఇంటి వాతావరణంలో ఉంది. స్నేహితులు కొంతమంది ఉండేవారు. తర్వాత పుస్తకాలు చదవడం, సంభాషించడం, చర్చించడం ఇంత జరుగుతుండేది. ఒక ఆలోచన అప్పుడు నాకు ఒక వయసులో కలిగింది ఏంటంటే, మన చుట్టూ సమాజాన్ని అర్థం చేసుకోవాలి అనుకుంటే కొంచెం ఒక అడుగు వెనక్కి వెళ్ళి ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చామో మనం తెలుసుకోవాలి. ఆ ప్రయాణం ఎలా జరిగిందో తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే ఇప్పటి సమాజం మనకి అర్థం అవుతుంది. సరే, ఇటుపక్క వెళ్తున్నాం అనేది కూడా కొంతవరకు అర్థం అవ్వచ్చు అని ఒక స్పృహ ఏర్పడింది. అది కాలేజీలో చదువుతున్న వయసుల్లో అనుకోండి. అయితే అది దాని అప్పటికే కొంత చరిత్ర పట్ల ఆసక్తి, సాహిత్యంలో కొంత ఆసక్తి ఉన్నవి కనుక అది ఏది దొరికిన వాళ్ళ చదవడము, అది వాటితో చర్చించడం, అదంతా చాలా కాలంగా నడుస్తూనే ఉంది. అది ముఖ్యంగా నన్ను ప్రభావితం చేసిన రచనలు ఏమిటంటే డిడి కోశాంబి తర్వాత దశలో, అలాగే బిహెచ్ కార్, వీళ్ళ రచనలు చదివినప్పుడు, అంటే అది చిన్నతనంలో కాదు, ఒక వయసు వచ్చిన తర్వాత చదివినప్పుడు అసలు వీళ్ళ దగ్గర కొన్ని మూలాలు ఉన్నాయి. వీళ్ళేవో కొన్ని మూలాలను పట్టుకున్నారు, కొన్ని విషయాలు మనకు చెప్తున్నారు, వీటి వెనుక ఒక అంతరార్థం ఉంది అని కొంచెం కొంచెంగా బాధపడడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇంకా ఆసక్తి పెరిగింది. నాకు ఎవరికైనా చరిత్ర అంటే ఒక నారో స్పెషలైజేషన్ ఉంటుంది జనరల్ గా. నాకు ముఖ్యంగా మొట్టమొదటి దశలో ఎక్కువ ఆసక్తి కలిగించింది ఏంటంటే, యూరోపియన్లు మన దేశానికి వచ్చిన తొలి దశ. అది దాని గురించి అది ఏ విధంగా మన సమాజాన్ని మార్చింది, ఎంతవరకు మార్చింది అనేది ఒక ఆసక్తి.
ఎందుకంటే ఈ షిప్పింగ్‌లో మీరన్నట్టు నౌకారంగంలో ఉన్నాను గనుక డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇక్కడికి ఎప్పుడొచ్చారు? ఏం చేశారు? ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్లారు? మనకేమి ఇచ్చారు? వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ఇది ఒక రకమైన ఆసక్తి ఒకటి వెనకాల నన్ను నడిపించింది. అంటే మీరు మార్క్సిస్ట్ కాకపోతే ఈ చరిత్ర రచనలు, చారిత్రక రచనలు ఇలా చేసి ఉండేవారు కాదేమో గదా! నిస్సందేహంగా. దాంట్లో సందేహం అక్కర్లేదు. ఎందుకంటే చరిత్ర రచయితలకు కావచ్చు, చరిత్రకారులకు కావచ్చు, లేదా చరిత్రను సాహిత్యంగా మలుస్తున్న వాళ్ళకి కావచ్చు, ఒక దృక్పథం ఉంటుంది. అంటే చరిత్రని సబ్జెక్టివ్‌గా చూస్తున్నామా? ఆబ్జెక్టివ్‌గా చూస్తున్నామా? అంటే మరీ నిష్పాక్షపాతంగా చూస్తున్నాము అని కొంతమంది, ఉన్నది ఉన్నట్లుగా మేము రికార్డ్ చేస్తున్నామని మరి కొంతమంది మాట్లాడతారు గానీ, రచయితకి, చరిత్రకారుడికి కూడా ఒక స్పష్టమైనటువంటి దృక్పథం ఉండటం ద్వారా చరిత్రని రాయటం కావచ్చు, చరిత్రను సాహిత్యంగా మలచటం కావచ్చు. ఈ చరిత్రని యథాతథ ఘటనలుగా చూసే వాళ్ళకి, ఒక దృక్పథంతో చూసే వాళ్ళకి తేడా ఉంటుందనుకోవచ్చా? తప్పకుండా ఉంటుందండి. తప్పకుండా ఉంటుంది. అది ఆ దృక్పథం ఏదైతే ఉందో అది అసలు మనకి దాన్ నాకు తెలిసినంత వరకు చరిత్రను అధ్యయనం చేయడంలో తటస్థంగా ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే మనం ఏ చరిత్రను తీసుకుంటున్నాము, ఎవరి చరిత్రను తీసుకుంటున్నాము, అది ఏ దృష్టితో మనం చూస్తున్నాము చరిత్రని, ఈ 3 అంశాల మీద ఒక స్పష్టత ఉన్నప్పుడే మనం ఆ లోతుకి వెళ్ళగలం ఎంతో కొంత. ఆ మూడింటికి కూడా ఒక దృక్పథం అవసరం. ఏ దృక్పథం లేదు, ఉన్నట్టుగా నేను రిపోర్ట్ చేస్తాను అని అనుకుంటే అది దాంట్లో సారం ఉండదు, జీవితం ఉండదు, సమాజం ఉండదు. అవి కొన్ని ఫ్యాక్ట్స్ మాత్రమే ఉంటాయి. ఆ ఫ్యాక్ట్స్ మనకి ఎలాగా అవసరమే. కానీ అంతటితో మనం ఆగిపోకూడదు గనక ఈ సామాజిక గతి సూత్రాలను వేటినైతే అంటామో అవి తెలుసుకున్నప్పుడే మనం ఏ దిశలో ప్రయాణిస్తున్నాం, ఎందుకు ఇలా ప్రయాణిస్తున్నాం అనేది మనకి ఎంతో కొంత బాధపడుతుంది. అప్పుడు ఆ చరిత్ర అధ్యయనంలో గాని, ఆ చరిత్ర అలా తెలుసుకున్న చరిత్రలో గాని ఒక జీవశక్తి, కొన్ని గతి సూత్రాలు ఉంటాయి అని నేను ముఖ్యంగా ఆర్ఎస్ రావు గారి దగ్గర నేర్చుకున్నాను ఈ విషయం. అంటే చరిత్ర నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠాల గురించి మాట్లాడుతున్నారు. వర్తమానానికి అన్వయించుకోవటం గురించి మాట్లాడుతున్నారు కదా! అదే సందర్భంలో నాకు శ్రీశ్రీ మాటలు, ప్రభువెక్కిన పల్లకి కాదు అది మోసిన బోయీలెవరు, తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరు, ఈ ఈ స్పష్టమైనటువంటి దృక్పథంతోటే మీరు ఈ పుస్తకానికి, ఈ నవలకి చెదరిన పాదముద్రలు అని పేరు పెట్టారా? అంటే చరిత్రలో మర్చిపోయేటువంటి ఘటనలు, మరుగున పడిపోయేటువంటి ఘటనలు, ఎక్కడెక్కడి నుంచో ఇతిహాసపు చీకటి కోణపు అట్టడుగున పడి కాన్పించని కథలన్నీ కావాలి అంటాడు కదా శ్రీశ్రీ. అలా మీరు కూడా ఈ నవల రాయటానికి ముఖ్యంగా వలస కార్మికులు, ఇట్లా బర్మా వెళ్ళిపోయినటువంటి కార్మికులు, అక్కడ ఉపాధి కోసం వెతుక్కుంటూ వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి రావటము, రకరకాల కారణాలు ఇవన్నీ మీరు ఈ నవల్లో ప్రస్తావించారు కదా. ఇక్కడ చెదరిన పాదముద్రలు అంటం ద్వారా మీరు సామాన్యుల జీవితం గురించే రాయాలని చెప్పేసి అనుకున్నారా? పాదముద్రలు అనడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, వాళ్ళు ఈ కథలో, ఈ నవల్లో మనం పేర్కొన్న వ్యక్తులు ఆ రోజుల్లో అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం, జపాన్ వాళ్ళు బర్మా మీద దాడి చేయగానే ఒక వేరే మార్గం లేక వాళ్ళు అక్కడి నుంచి నడిచి వచ్చారు. అన్ని వందల మైళ్ళు నడిచి వచ్చారు. వాళ్ళు ఏ దారిలో వచ్చారు, ఎన్ని అవసరాలు పడ్డారు అనేది నాకు ఎప్పుడు కూడా ఆసక్తి ఉండేది, అది తెలుసుకోవాలని. అందువల్ల పాదముద్రలు అనేది సరిపోతుంది అనుకున్నాము. అలాగే చెదరిన అని ఎందుకు అనుకున్నామంటే అవి ఇప్పుడు మనకి వాటి ఆనవాళ్ళు స్పష్టంగా లేవు. ఈ నవల్లో తీసుకున్న దశాబ్దం 41 నుండి 1951 వరకు, 1941 నుండి 51 వరకు, ఆ దశాబ్ద కాలంలో చాలా మార్పులు జరిగాయి అంతర్జాతీయంగా, జాతీయంగా, స్థానికంగా. అందుచేత వాటి యొక్క ఆనవాళ్ళు కొంతవరకు కనుమరుగైపోతున్నాయి చాలా వరకు అని ఉద్దేశంతో చెదరిన అని పెట్టడం జరిగింది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించిన సమాచారాన్ని మనం చూసినట్లయితే ఇది ఒక యుద్ధం కాదు, ఒక బ్యాటిల్ కాదు అక్కడ జరిగింది. వాళ్ళు ఏముంది అక్కడి నుంచి పారిపోయి వచ్చేసారు, అంతే కదా. దాంట్లో ఏముంది, అది అంటే యుద్ధానికి సంబంధించి అదొక పెద్ద ఘట్టం కాదు. సరే, ఇంఫాల్ దగ్గర పోరాటం జరిగింది, జపాన్ సైన్యాన్ని నిలువరించారు, అదొక సంఘటన యుద్ధపరంగా. కానీ వాళ్ళు అక్కడ వచ్చేసారు, అక్కడ పారిపోయి వచ్చారు, దాంట్లో ఏముంది విశేషం అనుకోవచ్చు. అదిగాక వాళ్ళు ఎవరు కూడా రికార్డులో లేరు. ఎంతమంది బయలుదేరారు, ఎంతమంది వచ్చారు, ఎంతమంది దారిలో పోయారు, ఏమైపోయారు,
ఎటు వెళ్ళిపోయారు అనేది కూడా ఎవరికి తెలియదు. అంచేత అది ఒక ఒక అందువల్ల కూడా చెదిరిన అని అనుకున్నాము. ఇంకో మాట ఏంటంటే, ఇది రాస్తున్నప్పుడు ఈ నవల రాస్తున్న క్రమంలో నాకు ఈ నోట్ల రద్దు అప్పుడు మన వలస కార్మికులు ఏ విధంగా అయితే అప్పటికప్పుడు వాళ్ళ మానాన్ని వాళ్ళు ఏ ఏ ఏ మార్గం పడితే ఆ మార్గంలో వెళ్ళిపోయారో, ఎన్ని అవస్థలు పడ్డారో మనం కళ్ళ ముందే చూసాం. చూసినప్పుడు అది కూడా ఒక ట్రిగ్గర్ లాగా పనిచేసింది నాకు దీంట్లో ఇంకొంచెం లోతుగా వెళ్ళి తెలుసుకోవడానికి. అంచేత అది వర్తమానం అని నాకు అనిపించింది. వర్తమానంతో అనుసంధానం చేయనటువంటి గతంలోకి చూపు పెద్ద ఉపయోగపడదేమో అనిపిస్తూ ఉంటుంది. మీరు రాసినటువంటి చారిత్రక రచనలు చదివినప్పుడు, అవి కథలు కావచ్చు, నవళ్ళు కావచ్చు, అవి తప్పనిసరిగా వర్తమానంతో అనుసంధానించటం, అంటే చరిత్రకారుడు కానీ, చరిత్రని సాహిత్యంగా మలిచేటువంటి వాళ్ళు కానీ గతానికి వర్తమానానికి ఒక వారధిలా పనిచేయాలని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది. అది మీ రచనలు చదువుతున్నప్పుడు చాలాసార్లు అనిపించింది. ఎందుకంటే ఇందులో ఒక చోట అంటారు మీరు, ఆకలితో గోల పెట్టే పిల్లల్ని సముదాయించలేక అవస్థలు పడుతున్న ఆడవాళ్లను చూశాను, అడుగు తీసి అడుగు వేయలేకపోతున్న వయసుపై పడ్డ పెద్దవాళ్ళని చూశాను, వాళ్ళని వదిలిపెట్టలేక వాళ్ళ కోసం ఆగిపోలేక సతమతమైన కొడుకుల్ని కూతుళ్ళని చూశాను, నాన్నల్ని భుజాల మీద మోసిన కొడుకుల్ని, పిల్లల్ని ఎత్తుకొని 100 మైళ్ళు నడిచిన అమ్మల్ని చూశాను, పిల్లల్ని మొయ్యలేక ఏడ్చే తల్లిదండ్రులను చూశాను. ఇలా మీరు వర్ణించినటువంటి, అంటే బర్మా నుంచి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బాంబులు పడినప్పుడు ఇలా పారిపోయి వచ్చినటువంటి వాళ్ళ గురించి చెప్తున్నారు. కానీ నాకు వలస కార్మికులే నాకు కనిపించారు. వలస కార్మికులే కనిపించినప్పుడు, అంటే ఈ కార్మికులు కరోనా వచ్చినప్పుడు, లాక్డౌన్ చేసినప్పుడు రైలు పట్టాల వెంట, రోడ్ల వెంట, మట్టి బాటల వెంట నడుచుకుంటూ నడవలేక కాళ్ళు బొబ్బలెక్కి, ఇదంతా మీకు ఈ దృశ్యం ఆ దృశ్యంతో కలిపి చూడాలని అనిపించి ఈ వర్ణనలన్నీ వచ్చినాయి అంటారా? అవునండి. అది ఈ వర్ణనలు రావడానికి అప్పుడు ఆ కాలంలో కొంతమంది రాశారు. ఇప్పుడు పిశెట్టి లక్ష్మణరావు గారు వాళ్ళ జ్ఞాపకాలు, వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకాలు రాసుకొచ్చారు. దాంట్లో చాలా వివరాలు ఉన్నాయి. అయితే అది మనం విజువలైజ్ చేయడానికి, మన దాన్ని దృశ్యమానం చేయడానికి ఈ కోవిడ్ తర్వాత వీళ్ళంతా వెళ్ళిపోవడం, అది ఆ సంఘటనలు, రైలు పట్టాల వెంబడి నడుస్తూ ఉంటే రైలు చక్రాల కింద పడి మరణించడం, అటువంటి ఘోరాలు ఇప్పుడు మనకు నిన్నగాక జరిగాయి మనకి మన కాలంలో, మన కళ్ళ ముందే. అంటే ఇటువంటివి అవి ఇంత తీవ్రంగా ఉంటుంది ఆ పరిస్థితి, ఇంత ఘోరంగా వాళ్ళు సఫర్ అవుతారు. దానికి వాళ్ళకి ఏం ప్రమేయం లేదు, వాళ్ళకి సంబంధం లేని విషయం. దాంట్లో వాళ్ళకి ఒక పాత్ర ఏమీ లేదు, అయినా సరే వాళ్ళు అన్ని అవస్థలు పడ్డారు. అప్పుడు ఇది 2 కనెక్ట్ అవుతాయేమో అని కూడా నాకు అనిపించింది. అంటే ఇది దాన్ని ఊహించడానికి ఇది కొంతవరకు ఉపయోగపడింది. మీకు అంటే యూరప్ తోటి సంబంధం ఉండటం వలన ఈ నవల్లో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అంతర్జాతీయంగా జరిగినటువంటి ఘటనలు కావచ్చు, వాటిని ఈ నవల్లోకి చక్కగా చూపించగలిగారు. జాతీయంగా స్వాతంత్రోద్యమం, క్విట్ ఇండియా మూమెంటు, ఆ తర్వాత బెంగాలు కరువు, ఇవన్నీ కూడా వచ్చి చేరాయి కదా. మీరు ఎన్నుకున్నటువంటి ఈ క్యాన్వాస్ ఇంత పెద్ద క్యాన్వాస్ కదా, దీన్ని నవల్లోకి ఇమర్చడంలో మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, అంటే నిజానికి తూర్పుగాలు లాంటి చారిత్రక రచన చేసినప్పుడు అది సుదూరమైనటువంటి గతం, ఆ సుదూరమైనటువంటి గతాన్ని, చరిత్రని నమోదు చేయటం కానీ, చరిత్రని సాహిత్యంగా మలవటంలో కానీ ఉన్నటువంటి మీరు ఎదుర్కొన్నటువంటి ఇబ్బంది కానీ, ఇది సమీప గతమే. ఈ సమీప గతంలో కొంతమంది వ్యక్తులు, మీకు తెలిసినటువంటి వ్యక్తులే ఉంటారు. ఆ వ్యక్తుల్ని, సజీవమైనటువంటి వ్యక్తుల్ని రచనలోకి తీసుకురావటం ద్వారా రచనని సజీవంగా చేసేటువంటి ఆలోచన, ఈ క్యాన్వాస్ అంతా ఎలా చిత్రీకరించాలనుకున్నారు? ఎలా మీరు దీనికి స్ఫూర్తిగా ఉండింది? ఏది మీకు స్ఫూర్తిగా ఉండింది? సమీప గతం కావడం వల్ల కొన్ని వెసులుబాట్లు కూడా ఉంటాయి మనకి. ఏంటంటే ఈ దీంట్లో ఉన్న చారిత్రక నేపథ్యం, రెండో ప్రపంచ యుద్ధం కానీ, జపాన్ వాళ్ళ దాడి కానీ, నేతాజీ విషయం కానీ, అలాగే కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర కానీ, వీటన్నిటి మీద
మనకి డాక్యుమెంట్స్ ఉన్నాయి. రకరకాల పరిశోధన గ్రంథాలున్నాయి. వేరే వాళ్ళు రాసిన వ్యాసాలున్నాయి. డాక్యుమెంటరీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అది మరీ సుదూరమైన గతం అయితే మనం చాలా వరకు ఊహించుకోవాలి గానీ, దీనిలో అన్నీ కూడా కాంక్రీట్‌గా ఉన్నాయి. దానివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అవన్నీ కూడా మనకు దొరుకుతాయి చాలా వరకు ఇప్పుడు. ఇవాల్టి రోజుల్లో ఇంటర్నెట్ ద్వారా మనం వాటిని తెలుసుకోవచ్చు, చూడొచ్చు, చదవచ్చు. కానీ అందువల్ల ఒక రకమైన ఇబ్బంది కూడా ఉంది. ఏంటంటే మనం ఏదో ఊహాగానాలు చేయడానికి వీల్లేదు. అంటే అదేదో మన కల్పన కొంచెం మితిమీరిపోయిందంటే అది బెడిసి కొడుతుంది. అంచేత ఎంతవరకు కల్పన, ఎంతవరకు వాస్తవం, ఈ రెండిటిని ఎలాగ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ రాయాలి అనేది ఒకటి. రెండోది ఆ కాల చట్రం ఏదైతే ఉందో దాంట్లోనే ఈ నవల యొక్క సంఘటనలు జరగాలి. రకరకాలుగా. అంచేత అవన్నీ కూడా నిర్దిష్టమైన తేదీలు అవన్నీ. ఆ తేదీ చట్టంలో ఈ నవల కథ డ్రామా ముందుకి వెళ్ళాలి. అంచేత అదొక నేను ఫేస్ చేసిన ఛాలెంజ్. కానీ కొన్ని నేను ఇందాక చెప్పినట్టు కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. కొన్ని వెసులుబాట్లున్నాయి, కొన్ని ఇబ్బందులున్నాయి. అంచేత ఒకటి, 2 సార్లు కొన్ని సంఘటనలు తిరిగి రాసుకోవడము, లేదంటే 10 సార్లు వెరిఫై చేసుకోవడం, చెక్ చేసుకోవడం, అదంతా చేస్తూ వెళ్ళాను. పొరపాటు జరిగి ఉండొచ్చు. అయినా కూడా నాకు తెలిసి చాలా సార్లే దీన్ని చూసుకున్నాను. సరిగ్గా ఉందా లేదా అనేది. కొంతమంది మిత్రులు కూడా కొన్ని సూచనలు చేశారు. అది ఆ పీరియడ్‌లో అది లేదండి, తర్వాత వచ్చిందండి అని కొందరు చెప్పారు. అటువంటి సూచనలు కూడా కొంతవరకు మళ్ళా నేను పాటించాను. అది ఛాలెంజ్ అది. అంటే ఏంటంటే ఈ నవల యొక్క సృజనాత్మకతని చారిత్రక వాస్తవికతతో జోడించడము. ఆ 2 మరి వ్యాసంలాగా మారిపోకుండా దానికి నవల రూపం, కథా రూపం, ఆ హ్యూమన్ డ్రామా ఏదైతే ఉందో దాంట్లో రాజీ లేకుండా వీళ్ళంత మటుకు దాన్ని ముందు నడిపించడం. ఎందుకంటే కథను నడిపించేది మనుషులే, సంఘటనలు కావు. సంఘటనలు నేపథ్యంలో ఉంటాయి. కానీ ఆ మనుషులు, పాత్రలు, వాళ్ళ సంఘర్షణ, వాళ్ళు పడ్డ అవస్థలు, వాళ్ళ సంభాషణలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళలో వచ్చిన పరిణితి, ఇవే నవలకి ప్రధానం. కానీ ఆ సంఘటనలు మాత్రం నేపథ్యంలో వాటి పాత్ర వాటికి ఉంటుంది. కానీ డ్రామా అనేది మనకు చాలా ముఖ్యం. డ్రామా అనేది ముఖ్యం. ఈ పాత్రలో సాధించినటువంటి పరిణితి సాధారణంగా ఏం చెప్తారంటే నవల్లో ఒక క్యారెక్టర్ తీసుకున్నప్పుడు ఆ పాత్ర పరిణతి చెందాలి. అంటే పరిణామశీలంగా ఉండాలి, గతిశీలంగా ఉండాలంటారు కదా. మీరు ఎంచుకున్నటువంటి ఈ పాత్రలో రాంబాబు ఇక్కడ ఉద్దానం నుంచి బర్మా వెళ్ళి రంగూన్ వెళ్ళి, రంగూన్ నుంచి మళ్ళీ బెంగాల్ వచ్చి, బెంగాల్ నుంచి మళ్ళీ విశాఖ వచ్చి, విశాఖ నుంచి విజయవాడ, ఈ రూట్ మీరు అంటే దీన్ని టోపోగ్రాఫికల్ రూట్ ఒకటి ఉంది కదా, ఈ రూట్ ఎంచుకోవటానికి కారణం ఏంటి? అంటే నాకేమనిపించిందంటే మీరు బర్మా నుంచి రాంబాబు, భవానీని ఇక్కడికి విశాఖ తీసుకురాకుండా బెంగాల్ తీసుకెళ్ళటానికి కారణం ఏమనిపించిందంటే బెంగాల్ కరువుని చిత్రీకరించదలుచుకున్నారు మీరు అక్కడ. అంటే ఈ 10 ఏళ్ళు చాలా డైనమిక్గా ఉన్నటువంటి 10 ఏళ్ళు కదా. ఈ 10 ఏళ్ళకి ప్రయాణానికి ఈ జియోగ్రఫికల్ స్కీమ్కి ఏదైనా లింక్ ఉందా? అది ఉందండి. అది మీరు అన్నట్టు అది ఎందుకంటే వాళ్ళు ఏదో వెళ్ళారు, వచ్చేసారు అని కాదు కదా. అప్పుడున్న ఆ చారిత్రక సంఘటనల్ని, ఆ పీరియడ్‌ని మనం తీసుకున్నప్పుడు ఆ బెంగాల్ కరువు అనేది కూడా అసలు యుద్ధం మూలంగానే వచ్చింది. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వచ్చింది. ఉదాసీనత వల్ల వచ్చింది. ఆ బ్రిటిష్ అధికారుల యొక్క ప్రవర్తన వల్ల వచ్చింది. అది మనకి ఈ నవలలో కూడా చూపించడం ప్రయత్నం చేశాను. అయితే అది లేకపోతే కొంచెం అసంపూర్ణంగా ఉండిపోతుంది. ఆ బెంగాల్ కరువు అంత భయంకరమైన కరువు. అది దాని మూలంగా రకరకాల ప్రభావాలున్నాయి. చాలా జరిగాయి ఆ కరువు పరిస్థితుల మూలంగా. అయితే అది కూడా చూపించాలి. దాని మీద కూడా దృష్టి పెట్టాలి అన్న ఉద్దేశంతో కలకత్తా అనేది వాళ్ళు అక్కడికి చేరడం అది సహజంగానే జరిగిపోయింది. ఎందుకంటే వాళ్ళ అధికారులు, తెల్లవాళ్ళ దొరలు కలకత్తా వెళ్తున్నారు, వాళ్ళతో పాటు వెళ్ళిపోకుందాం అనుకున్నారు. అదిగాక వాళ్ళకి స్నేహితుడు నాయుడు ఖరగ్పూర్ వాడు. కాబట్టి అది అక్కడ బాగానే కుదిరిందని అనిపించింది.
అది ఆ విధంగా ఆ పరిస్థితిని కళ్ళకట్టేటట్టుగా చెప్పాలన్న ఉద్దేశంతో ఆ దారిని ఎంచుకున్నాను. చాలా బాగా కుదిరిందండి. అది చాలా బాగా కుదిరింది. అంటే గాంధీజీ మరణం కావచ్చు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ఘటనలన్నీ చెప్పటానికి అంటే విభజన తర్వాత జరిగినటువంటి అల్లర్ల గురించి చెప్పటానికి, గాంధీజీ మరణించిన తర్వాత జరిగినటువంటి ఘటనల గురించి మాట్లాడటానికి, అక్కడ నాయుడు పాత్రని మలచటంలో నాకెందుకో మీరు నాయుడిని కమ్యూనిస్ట్ పార్టీకి ఒక ప్రతీకగా స్వీకరించారేమో అనిపించింది. ఎంతవరకు సమంజసం నాకు అలాంటి ఆలోచన కలగటం? అంటే ఎందుకంటే అక్కడ అక్కడ ఒక పార్టీ కార్యకర్తగా పరిచయం అయ్యి తర్వాత ఇక్కడ పార్టీ చేసేటువంటి ప్రతి యాక్టివిటీలోనూ అతను ఉన్నాడు. ఎందుకంటే బెంగాల్లో ఉన్నాడు. నావికుల తిరుగుబాటు జరిగినప్పుడు బొంబాయి వెళ్ళాడు. తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఇక్కడికి తెలంగాణ వచ్చాడు. ఈ జర్నీ అంతా పార్టీ ఎంత విస్తృతంగా ప్రయాణం చేసిందో దాన్ని నాయుడులో చూపించారేమో. రక్త సంబంధం కంటే వర్గ సంబంధం భిన్నా అని చెప్పటానికి ఆ పాత్రని అలా మలిచారేమో అనిపించింది. ఎంతవరకు కరెక్ట్ నాకు ఇలా అనిపించటం? అది 100% కరెక్ట్ మీరన్నది. నా ఉద్దేశం కూడా అదే. ఇంకొకటి ఏంటంటే నాయుడు అనే వ్యక్తి కూడా ఒక డ్రైవర్. సరే ఆయనకు అంతే తప్ప ఆయన ఏదో మొదటి నుంచి కమ్యూనిస్ట్ కాదు అని ఏం కాదు. ఆ తర్వాత ఆయనలో కూడా ఒక పరిణతి వచ్చింది. ఆయన ఒక దశలో ఆయన సభ్యత్వం తీసుకున్నాడు. ఆ నల్లదారిలో నడిచి వచ్చినప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఏదో పోరాటం ఇలా చచ్చిపోయే బదులు ఏదో పోరాటం చేసి అప్పుడు పోవాలనుకున్నాడు. ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నాడు. అటువంటి నిర్ణయం తీసుకున్నవాడు ఆయన కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొన్నాడు. అంచేత ఈ నవలలో కమ్యూనిస్ట్ పార్టీకి ఒక ప్రతీక అని చెప్పుకోవచ్చు. నాయుడులో ఆ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే పార్టీ నుంచే వచ్చింది. రాంబాబులో, భవానీలో ఆ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే నాయుడు ద్వారా వచ్చింది వాళ్ళల్లో. అది ఇంకొక మాట నేను చెప్పాలి ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఈ విషయం అని చెప్పాలనుకున్నప్పుడు ఈ ఒక పార్టీ ఒక స్థానిక నాయకుడినో, రాష్ట్ర స్థాయి నాయకుడినో సృష్టించి ఒక పాత్ర పెట్టి అప్పుడు చేయొచ్చు. కానీ నాకు అది ఇష్టం లేదు. ఒక కార్యకర్త ఎలా ఎదిగాడు, ఆ నేపథ్యం కలిగినటువంటి కార్యకర్త ఆయనలో ఎటువంటి మార్పులు వచ్చినాయి అనేది కూడా చూపించాలని నేను అనుకున్నాను. అంటే ఇట్స్ వ్యూ ఫ్రమ్ బిలో అంటారు. అంటే కింద నుంచి పైకి చూడడం, పైనుంచి కింద చూడడం కాకుండా అని అప్పుడు కింది స్థాయిలో, క్షేత్ర స్థాయిలో వాస్తవాలు, సంఘర్షణలు ఇంకా బాగా బలంగా ముందుకు బయటపడతాయి అని నేను అనుకున్నాను. అలాగే రాంబాబు, భవానీ పాత్రలో ఆ దంపతులు ఇద్దరు ఉన్నారు కదా! ఆ దంపతుల్లో రాంబాబు ఎవాల్వ్ అవ్వటం కంటే కూడా భవానీ ఎవాల్వ్ అవ్వటం నన్ను చాలా అబ్బురపరిచింది. అంటే ఆమె సాధారణ గృహిణి నుంచి ఒక కార్యకర్తగా, తర్వాత ఆ కరువు ప్రాంతంలో ఆమె చేపట్టినటువంటి ఆ కరువు సహాయ చర్యలు ఇవన్నిట్లోంచి ఎవాల్వ్ అయినటువంటి పాత్ర ఒకానొక దశలో రాంబాబుకి, నాయుడుకి కూడా ఆమె గైడ్ చేసేటువంటి పాత్రగా రూపొందింది. ఇది అంటే ఎలా సాధ్యమైంది ఆమెకి? ఇంకా అసలు ఈ నవల్లో అన్నిటికన్నా బలమైన పాత్ర ఎవరంటే భవానీ అంటాను. తర్వాత సరే నాయుడు ఉన్నాడు, రాంబాబు ఉన్నాడు. కానీ ఆమెలో వచ్చిన చైతన్యము ఆమెకున్న నేపథ్యం మూలంగా ఆమెకి ఏమి సిద్ధాంతాలు అవేమి తెలియవు. కానీ అది వాస్తవంలో జరుగుతున్న విషయాలను చూసి ఆమె స్పందించిన తీరు ఏదైతే ఉందో అది అత్యంత సహజంగా జరగాలి అని నేను అనుకున్నప్పుడు సరే ఆమె వీళ్ళ వైపు ఉంటుందా, వాళ్ళ వైపు ఉంటుందా, ఎవరి పక్షాన ఉంటుందా అదంతా తర్వాత విషయం. ఒక మనిషిగా ఆమె స్పందిస్తుంది. ఒక మానవతావాదిగా స్పందిస్తుంది. ఆ తర్వాత రాజకీయాలు సిద్ధాంతాలు అవన్నీ తర్వాత వస్తాయి, మానుతాయి. కానీ అది అత్యంత సహజంగా జరిగిపోయినట్టుగా చూపించాలని నేను అనుకున్నాను. అది చాలా బాగా వచ్చిందండి. అది చాలా బాగా వచ్చింది. ఎందుకంటే కమ్యూనిస్టులు జీవితం నుంచి రూపొందుతారు, సిద్ధాంతాల నుంచి కాదనేటువంటిది భవానీ పాత్ర ద్వారా నాకు అందినటువంటి లెసన్. ఇది మీరు కావాలని రూపొందించారా ఆ పాత్రను? అలా అది తనంత తాను ఎవాల్వ్ అయిందా? అది కావాలని రూపొందించానని కొన్ని వివరాలు మాత్రం వాటంతట అవే ఒక రూపం తీసుకున్నాయి. ఉదాహరణకి ఆ సంఘటన ఉంటుంది. కాళీఘాట్ దగ్గర శవాలు కొట్టుకుపోతుంటాయి. ఆ సాధువు
కొంచెం పిచ్చిగా మాట్లాడతాడు. ఆమెకి ఆమె అలాగే సంగీతంలో ఆమెకి ఆసక్తి ఉంటుంది. పాటల్లో ఆసక్తి ఉంటుంది. ఇవన్నీ కూడా ఆ సహజ లక్షణాలు. ఆహ్, వాళ్ళు ఎంత మంచివాళ్ళు అని అంటుంది. మనవాళ్ళందరూ అని నాయుడుతో అంటుంది. పార్టీ వాళ్ళు చాలా మంచోళ్ళు అంటుందామె. అంటుంది. ఆమె సహజ అంటే ఆమెలో వచ్చిన సహజమైన ప్రతిస్పందనలు ఇవన్నీ గూడా. ఆమెకెవరు కూడా క్లాసులు చెప్పలేదు. రాజకీయ తరగతులు అవేమి ఆమె అటెండ్ కాలేదు. సరే తర్వాత అయిందా ఈ నవల ఏ కాలం తర్వాత అయిందో మనకు తెలీదనుకోండి. మొత్తం మీద ఆ విధమైనటువంటి సహజంగా ఆమెలో వచ్చిన ఒక ఆర్గానిక్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. సహజమైన మార్పు, సహజసిద్ధమైన మార్పు అటువంటి వాళ్ళే ఆ రోజుల్లో కనీసం తర్వాత ఒక దశలో గూడా ఆహ్, వాళ్ళు పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. ఆ ఆకర్షితులవ్వడం అనేది సిద్ధాంతపరంగా కాదు. ముఖ్యంగా మానవ సంబంధాల పరంగా అయ్యారు అని చెప్పడం నా ఉద్దేశం. ఈ పాత్రలు మీకు నిజ జీవితంలో ఎక్కడన్నా తారసపడ్డాయా? అంటే, అంటే వాళ్ళు తారసపడకపోవచ్చు. ఇటువంటి పాత్రలు మీకు ఎక్కడన్నా తారసపడ్డాయా? ఈ నవల్లో వచ్చినటువంటి పాత్రలు రిచర్డ్ గావచ్చు, లేపోతే మిల్లర్ గావచ్చు, టేలర్ గావచ్చు, వాళ్ళ ఆహ్, భార్యలు గావచ్చు, వీళ్ళలో ఎవరైనా మీకు ఆనాటి కథ చెప్పటానికి తోడ్పడ్డారా? ఒక విధంగా తోడ్పడ్డారు. ఎవరంటే రిచర్డ్ పాత్ర ఉంది. అది హ్మ్. నా ఫ్రెండ్ ఒక లారీ అని ఒకాయన ఉండేవాడు బాంబేలో. తెలుగువాడే భీమునివాడు. బాంబేలో సెటిల్ అయ్యారు వాళ్ళు. అతను షిప్‌లో కెప్టెన్‌గా పనిచేశాడు. చేసి రిటైర్ అయ్యాడు. నాకన్నా కొద్దిగా వయసులో పెద్దవాడు. ఆయన పరిచయం, ఆయన స్నేహం బాగా మా ఇద్దరి మధ్యన బాగా కుదిరింది స్నేహం. ఆయన ఎన్నో కథలు చెప్తుంటాడు భీముడి గురించి. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు ఈ బర్మా ఆయిల్ కంపెనీలో పనిచేసి రంగంలో ఉండేవాడు. వాళ్ళ నాన్నగారి కథలు కూడా చెప్తుంటాడు. వాళ్ళ ఇంట్లో బర్మా టేక్‌తో చేసిన కుర్చీ ఉండేది. నన్ను వెళ్లి కూర్చోమన్నాడు. మా నాన్న కుర్చీ మీద ఒకసారి కూర్చో అన్నాడు. చాలా ప్రేమతో, చాలా ఆప్యాయంగా ఉండే మనిషి. అయితే ఆయన క్రితం సంవత్సరం పోయాడు. అందుచేత కూడా ఈ నవల ఆయనకి కూడా అంకితం ఇచ్చాను. ఆ వ్యక్తి చెప్పిన కథలు చాలా ఉన్నాయి. దీంట్లో వచ్చినవి చాలా తక్కువే. ఆయన ఎంత చక్కగా చెప్తాడంటే ఆ కథలన్నీ కూడా మనం ఎవరికైనా సరే ఒక ఇన్‌సైట్‌తో చెప్తాడు. ఒకటి కాదు చాలా కథలు చెప్పాడు. అప్పుడు ఈ పాత్ర నాలో ప్రవేశించింది. అంటే వాళ్ళ నాన్నగారి పాత్ర. అంటే రిచర్డ్ పాత్ర. బర్మా ఆయిల్ కంపెనీ. అంటే ఈయన వాళ్ళకి భీమిలికి చెందిన క్రిస్టియన్ ఇతను. లారీ. అయితే అందువల్ల ఆయన అనుభవాలు ఆయనకున్నాయి. వాళ్ళ నాన్నకి మెడల్ గూడా వచ్చింది. ఈ నవలలో రాలేదు గానీ, వాళ్ళ నాన్నకి ఆ మెడల్ గూడా వచ్చింది. ఆ మేనేజర్‌గా ఉన్నప్పుడు. 42లో అక్కడి నుంచి వాళ్ళు పారిపోయి వచ్చేసారు. ఆఖరిన వచ్చిన ఓడలో వాళ్ళొచ్చారు. జపాన్ వాళ్ళు బాంబ్ వేస్తారని భయపడుతూ వచ్చారు. అప్పుడు ఆ తర్వాత ఈయన పుట్టాడు. అంచేత ఇది ఒక విధంగా ఆ నాన్నగారిని నేను చూడలేదనుకోండి. ఆ పాత్ర అక్కడ వరకు కనెక్ట్ అవుతుంది. మరి భవాని అంటే నేను చూసిన కొంతమంది శ్రీకాకుళం జిల్లాలో నేను పెరిగాను కాబట్టి అక్కడ కొంతమంది స్త్రీలని తుప చూశాను. వాళ్ళు ఎంత బోల్డ్‌గా ఎంత ధైర్యంగా ఉంటారో నేను చూశాను. తర్వాత వాళ్ళు ముందుకు దూసుకుపోయే స్వభావం కూడా వాళ్ళలో ఉండడం నేను చూశాను. వాళ్ళు దేన్నైనా మనం ఏదో పెద్ద అంటే మనలాగా ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు పెద్ద సిద్ధాంతాలు, చర్చలు, రాద్ధాంతం చేస్తాం గానీ వాళ్ళు ఒక్క మాటలో తేల్చేస్తారు. తేల్చేసి సరైన విషయం ఇదని చెప్తారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేస్తారు నిర్మోహమాటంగా. ఇదే సరైందంటారు. అంటే వాళ్ళ యొక్క జీవిత అవగాహన చాలా లోతైందని నాకనిపిస్తుంటుంది వాళ్ళతో మాట్లాడినప్పుడల్లా. తర్వాత వాళ్ళ భాష, వాళ్ళ మాటలు గూడా మాట తీరు గూడా క్యాప్చర్ చేయాలి అని నేను అనుకున్నాను. అది భవాని పాత్ర ఆ విధంగా వచ్చింది. అటువంటి మనుషులు కొంతమంది చూసాను. హ్మ్. అయితే, అయితే భవానీ పాత్రకి మీరు ఆహ్, అక్కడ ఉత్తరాంధ్ర మాండలికం పెట్టారు. రాంబాబుకి పెట్టలేదు. భవానీ పాత్ర ఎవాల్వ్ అయ్యేటువంటి క్రమంలో ఆమె అదే భాషను కాపాడుకోవటం మనం గమనిస్తాము నవల్లో. అందుకే ప్రత్యేకమైనటువంటి కారణం ఏమైనా ఉందా? ఆమెను అలాగే ఉంచటం వల్ల? భాషా విషయకంగా ఆమె అలాగే ఉంది. మిగతా విషయాల్లో చాలా ఎవాల్వ్ అయింది ఆ క్యారెక్టర్. అండ్ భాష ఆమె తెలుగు మాట్లాడేటప్పుడు ఆవిడ బెంగాలీ నేర్చుకుంది. ఇంగ్లీష్ నేర్చుకుంది. ఇంగ్లీష్ వాళ్ళతో సమంగా ఇంగ్లీష్ మాట్లాడింది. బెంగాలీ వాళ్ళతో సమంగా బెంగాలీ మాట్లాడింది. కానీ తెలుగు మాత్రం ఇలాగే మాట్లాడింది. ఎందుకంటే రంగూన్ వెళ్ళింది. రంగూన్ నుంచి కలకత్తా వచ్చింది. అంతేగాని ఏదో ఆహ్, చదువుకున్న వాళ్ళ తెలుగు పట్ల ఆమెకి పెద్దగా ఎక్స్‌పోజర్ లేదు. ఆమె పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు ఆ సబ్జెక్ట్ మీద. ఆమె పెద్దగా చదివింది లేదు. అంచేత అది ఒక
కావాలని అలా ఉంచుదామని పెట్టి అలా ఉంచాను. తర్వాత మారి ఉండొచ్చు. విజయవాడలో కొన్నాళ్ళు ఉన్నాయి మారిందేమో నాకు తెలీదు. అయితే అది వేరే విషయం. ఆ! బావుంది. ఇది మీరు ఈ ఈ నవల రాసేటువంటి క్రమంలో దీన్ని ఒక రాజకీయ నవలగా మార్చారేమో అనిపించింది. అంటే 2 అంశాలు అనిపించినియి నాకు. అంటే చారిత్రక నవల రాజకీయ నవలగా పరిణమించింది. ఆ రాజకీయ నవల కూడా పీరియడ్ నవలగా బ అంటే 41 నుంచి 51 41 నుంచి 1941, 51 మధ్య కాలం సంబంధించినటువంటిది. అక్కడ ఉన్నటువంటి నిజం అంటే సజీవమైనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు పొచ్చలపల్లి సుందరయ్య గారు, బిటి రణదివే గారు, జ్యోతి బసు, ఈ సుభాష్ చంద్రబోసు రెండో ప్రపంచ యుద్ధం అయితే చెప్పక్కర్లేదు. కల్పనా దత్త, పిసి జోషి ఇట్లాంటి క్యారెక్టర్స్ని కూడా మీరు ప్రవేశపెట్టారు. అంటే ఈ క్యారెక్టర్స్ని ప్రవేశపెట్టడం ద్వారా వాళ్ళ ఆలోచన ధారని మీరు రికార్డ్ చేయటం దాన్ని రికార్డు చేయకుండా అదొక వాతావరణాన్ని క్రియేట్ చేయటానికి ఎంచుకున్నారా? అవునండి. ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయడమే ముఖ్యం నా నేపథ్యానికి సంబంధించి. తర్వాత ఇంకొక మాట చెప్పాలి. మీరన్నారు కదా! ఈ పాత్రలు ఎక్కడైనా అలాంటి వ్యక్తులను చూసి నిజ జీవితం నుంచి తీసుకున్నారా అని. ఇంకొక మాట చెప్పకుండా మర్చిపోయాను. బిటి రణదివే గారికి ఒకడే కుమారుడు. ఆయన నాకు బాంబేలో కొలీగ్. నా బాస్ యాక్చువల్‌గా. ఆయన నాకన్నా ఒక 10 ఏళ్ళు, ఒక 7, 8 ఏళ్ళు పెద్దుండొచ్చు. అయితే ఆయన ఆ ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు బాంబేలో రణదీవ్ అని పేరు చూసి, బిటి రణదీవ్ మీకేమైనా చుట్టమా అని అడిగాను. అవునంటే మా నాన్నగారు అన్నాడాయన. అంటే అప్పటి నుంచి మాకు వేరేగా మా పని సంబంధించిన చర్చలు రోజు జరిగేవి గానీ, మా వేరేగా ప్రైవేట్ సంభాషణ చాలా జరుగుతుండేవి. ఆయన మా వాళ్ళ ఇంటికి పిలుస్తుండేవాడు. నేను ఇలా కలుసుకొని మాట్లాడుకునేవాళ్ళు ఆఫీస్‌లో కాకుండా కూడా. అయితే ఆయన చాలా విషయాలు చెప్పాడు ఆ పీరియడ్ గురించి. అంటే పర్సనల్ ఫ్యామిలీ దీంట్లో వాతావరణంలో కొన్ని ఉంటాయి కదా! అవి పబ్లిక్ లైఫ్‌లో తెలియకపోయినా కొన్ని వివరాలుంటాయి. అటువంటివన్నీ చెప్పినప్పుడు చాలా ఫ్యాసినేటింగ్‌గా అనిపించింది. ఆ లీడర్‌షిప్ ఆ రోజుల్లో అలాగా ఉండేవారా అని. ఆయన చెప్పిన విషయాలు కూడా ఒక విధంగా ఆ లీడర్‌షిప్‌ని కొంతవరకు ఊహించడానికి ఉపయోగపడ్డాయి. తర్వాత మీరు రాజకీయ నవలన్నారు. నాకు ఇది రాయడానికి ఇది రాజకీయ నవల నిస్సందేహంగా. ఇప్పుడు ఈ కాంటెక్స్‌లో ఇప్పుడు రాజకీయ నవల ఎందుకు రాయడం? చారిత్రక నవల ఇది ఏమిటని అని అనుకోవచ్చు కానీ, ఆ పీరియడ్ మనం తీసుకున్నప్పుడు 41, 51 పీరియడ్ తీసుకున్నప్పుడు ఇది నిస్సందేహంగా రాజకీయ నవల అవ్వాలి. ఇంకో మార్గం లేదు. ఇంకో రెండోది ఏంటంటే ఇది ఫ్యాసిస్ట్ వ్యతిరేక నవల కూడా. నేను ఇప్పుడు రాయడానికి ప్రధానంగా ఈ సబ్జెక్ట్ బలంగా రాయాలని అనుకోవడానికి బలంగా కారణం ఒకటేంటంటే, ఫ్యాసిస్ట్ వ్యతిరేక నవల ఒకటి రాయాలనుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఆనాటి రాజకీయ పరిస్థితులు క్యాప్చర్ చేస్తూ, అప్పుడున్న ఐడియలిజం కావచ్చు, అప్పుడున్న ఆలోచన కావచ్చు, ఆశావాదం కావచ్చు, అప్పుడున్న సంఘటన కావచ్చు, దాన్ని కూడా ఆ నేపథ్యంతో తీసుకొని, లేకపోతే ఇప్పుడు ఈ వర్తమానంలో జరుగుతున్న రోజువారీ సంఘటనలో మనం కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. అది వెనకెళ్ళి మనం ఒకసారి ఆలోచించకపోతే అని అది నాకు బలంగా అనిపించి, ఇది రాజకీయ నవలగా అనుకొని ఇది ఒక ప్రాపగాండా నవల అనేవాళ్ళు అనుకుంటారు. ఎవరైనా ఉంటారు, మరి నేనేం చేయలేను. కాబట్టి నాకు నిజంగా అనిపించి బలంగా తోచి సహజంగా రాయాలి అని ఎవరేమనుకున్నా సరే అని నేను అనుకున్న ఆ నమ్మకంతోనే రాశాను. అది మీరు 2 రకాలుగా అంటే అంతర్జాతీయంగా అమెరికా డామినేషన్ గురించి ప్రస్తావించారు. అలాగే ఇంకొక మాట అంటాడు నాయుడు. నాయుడు అంటే కమ్యూనిస్ట్ పార్టీయే అనుకోవాలి. లేదా ఆ భావజాలం. ఏమంటాడంటే స్వాతంత్ర్యం వచ్చాక పెట్టుబడిదారులు, మతవాదులు అవకాశాల కోసం కాసుకుని ఉన్నారు. వాళ్ళు గనక ఏకమైతే సోషలిజం, సెక్యులరిజం 2 మంటగలిసిపోతాయంటాడు. ఇది చదువుతున్నప్పుడు నాకు మీరు ఈ బ్రిడ్జ్ అనుకున్నాం కదా, వారధి కట్టడం అన్నాం కదా, గతానికి వర్తమానానికి. అలాగే గురుమూర్తి నాయుడు అన్న పాత్ర ద్వారా కూడా సోషలిజం, లౌకికవాదం ఆచరణలోకి వస్తాయని, పబ్లిక్ సెక్టార్ పెరుగుదల ఆధారంగా దేశం ఆధునిక ప్రజాస్వామ్యంగా అవతరిస్తుందని గురుమూర్తి అన్నాడు. ఆ గురుమూర్తి క్యారెక్టర్ ఏమో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకి, ఈ నాయుడు క్యారెక్టర్ ఏమో కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాలకి ప్రతీకలుగా నాకు అనిపించాయి. ఈ ప్రతీకల నుంచి మనం వర్తమానానికి వచ్చినప్పుడు అప్పుడు ఫాసిస్టు వ్యతిరేక పోరాటాలు
ఇప్పుడు ఫాసిస్టు వ్యతిరేక పోరాటాలు ఎలా ఉన్నాయి? అంటే కమ్యూనిస్టులు ఆ రోజున, ఈ రోజున ఎక్కడ నిలబడ్డారు? ఇది మీరు చాలా కష్టమైన ప్రశ్న వేశారు. కానీ అది నేను వాళ్ళ తరఫున నేనది మాట్లాడే ఇది నాకు అర్హత లేదు. అది కరెక్ట్ కూడా కాదు. వాళ్ళు ఎలాగ ఆలోచిస్తున్నారు ఇప్పుడు, ఎందుకలా ఆలోచిస్తున్నారంటే నేను వాళ్ళని అడగాలి తప్ప మనం కూడా. కానీ నేను అనుకోవడం ఏమంటే, ఆ రోజుల్లో అంతర్జాతీయంగా తీసుకున్నట్లయితే ఒక మాస్కో ఉండేది. ఒక సోవియట్ యూనియన్ ఉండేది. సరే ఒక స్టాలిన్ ఉండేవాడు. ఒక ఆశావాదం ఉండేది. అందుకనే రేడియో మాస్కో అనేది ప్రత్యేకంగా ఒక చాప్టర్ దాని దృష్టిలో తీసుకొని పెట్టాను. ఆహ్, ఆ అంతర్జాతీయమైన ఆశావాదం ఉండేది. ఆ సోవియట్ యూనియన్ జర్మనీపై విజయం సాధించింది. అదొక చారిత్రాత్మక విజయం. చాలా గొప్ప విషయం అది ఆ రోజున నాడు ఇప్పటికి కూడా. అటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఒకే ఒక పార్టీ ఉండేది. ఇక వీళ్ళలో కూడా ఒక నాయకత్వం, వాళ్ళ లోపాలని మనం చర్చించుకోవచ్చు కానీ, వాళ్ళు కూడా వాళ్ళ కృషి చేయాల్సిన కృషి వాళ్ళు చేశారు. ఇంకా చేయాలేమో, ఇంకేదక్కడ పొరపడ్డారనే చర్చ పక్కన పెడితే, ఏదైనా సరే ఒక ఉత్సాహం, ఒక ఉద్వేగం ఉన్న రోజులవి. ఆ రోజులు అలా ఉన్నాయి అన్నప్పుడు, అయితే మనం ఇప్పుడెక్కడున్నాం అనే ప్రశ్న పాఠకుల్లో రావాలని నేను అనుకున్నాను. అని అనుకుని దానికి సమాధానాలైతే నా దగ్గర కూడా లేవు. ఈ నవలలో కూడా చెప్పే అవకాశం కూడా లేదు. ఎందుకిలా ఉన్నాం, ఎక్కడున్నాం అని ఏదో ప్రశ్న అనేది వస్తుంది సహజంగానే. అప్పుడు అలా ఉండేది కదా! ఇప్పుడెందుకు ఇలాగున్నాం? అని ఈ సోవియట్ యూనియన్ ఇవాళ లేదు. చైనా అనుకున్నారు. చైనా కూడా ఇంకొక దారిలో వెళ్ళిపోయింది. రకరకాల వెనకంజలు జరుగుతున్నాయి. కానీ అంచేత నేను ఇవాల్టి రోజుల గురించి చాలా పరిమితంగానే నేను చర్చించుదామో లేకపోతే అనుకున్నాను గానీ, ఆలోచింపు చేయాలి. అది పాఠకుల్లో ఒక ఆలోచన కలగాలి. అప్పుడు అలా ఉన్నది, ఇప్పుడెందుకు ఇలాగ అయిందనేది. అంతవరకే నేను అనుకున్నాను. ఆ! ఎందుకంటే ఉద్దానం నుంచి బయలుదేరినటువంటి రాంబాబు ఆహ్, వింటున్నారా సుధాకర్ గారు? ఉద్దానం నుంచి బయలుదేరినటువంటి ఆహ్, రాంబాబు బర్మా వెళ్ళాడు. బర్మా నుంచి బెంగాల్ వచ్చాడు. మళ్ళీ విశాఖ వచ్చాడు. ఆ తర్వాత విజయవాడ వైపు వెళ్ళాడు. అంటే దీనికి అక్కడ ఒక పాయింట్ కూడా వస్తుంది. ఎలక్షన్‌లా సాయుధ పోరాటమా అనేది కాదు ప్రశ్న. అంటే తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాట్లాడుతూ, ఆ తర్వాత వాళ్ళు సాయుధ పోరాట విరమణ ఇదంతా కూడా విరమణ వరకు ఉంది ఈ నవల్లో. అప్పుడు మీరు ఏమంటారంటే ప్రజల్ని సమీకరించాలి, పోరాటాలు కొనసాగించాలి. పోరాటాలు వెనకంజ వేసినా అవి రగిల్చే చైతన్యం ముందుకే పోతుంది అంటాడు. ఈ ఈ ఈ స్టేట్మెంటు మరి ముందుకు పోవాల్సినటువంటి రాజకీయాలు విజయవాడ వైపు ఎందుకు కదిలాయి? దానికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉన్నాయా? అప్పుడు 51 పరిస్థితి తీసుకున్నట్లయితే 52 ఎన్నికల్లో వాళ్ళు పాల్గొన్నారు. అదంతా మనకు తెలుసు. అప్పుడు విశాలాంధ్ర అనే పత్రిక వాళ్ళు స్థాపించారు. ప్రజాస్వామ్యం అంతవరకు సరిగ్గా నడిచేది కాదు. అంచేత ఇప్పుడు 51, 52 ఆ పరిస్థితుల్లో అది వాళ్ళు తీసుకున్న నిర్ణయం. అది సరైందా కాదా, ఎంతవరకు సరైంది, ఇంకా అప్పటి పరిస్థితుల్లో మరి ఇంకేం చేయాలనేది ఆ చర్చలోకి ఈ నవల అయితే వెళ్ళదు. అది సరి కూడా కాదు. అందుకని ఆ పీరియడ్ అక్కడ క్లోజ్ చేశారు. విజయవాడ అంటే మరి అప్పటి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆ ఉద్యమ పార్టీ నిర్మాణానికి కేంద్రం విజయవాడే. అంచేత అక్కడికి వెళ్ళడం, ఆ పత్రికలో పనిచేయడం సహజంగా అప్పటికి అది సహజమైన పరిణామం. అయితే తర్వాత మార్పులు జరిగాయి. అది ఇంకో నవల రాయాల్సి ఉంటదేమో తెలీదు గానీ, ఆ నవల వరకు అక్కడితో సరిపోతుందన్నమాట. అది వెనకంజ, ముందంజ అంటే నేను పెద్ద విశ్లేషకుడిని కాదు గానీ, ముందంజలు ఉంటాయి, వెనకంజలు అన్నీ ఉంటాయి వాస్తవంలో, సమాజంలో ఉద్యమంలో అనేది మనకు తెలుసు. ఎందుకంటే ఆ రోజుల్లో 2 పంథాలు ఉన్నాయి. పోరాట విరమణ చెయ్యాలి అనేటువంటి ఒక వర్గం, పోరాట విరమించకూడదు కొనసాగించాలనేటువంటి వర్గము ఉంది. రాంబాబు పోరాట విరమణ జరిగిన తర్వాత ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేసేటువంటి ఆ వైపు నడిచాడు. అంటే బూర్జువా రాజకీయాల వైపు నడిచాడు కదా! పార్లమెంటరీ రాజకీయాల వైపు. ఈ క్రమం పార్టీ నడకను కూడా సూచిస్తుందా?
కొందరు సూచిస్తున్నారు. ఎందుకంటే నాయుడు ఒక మాట అంటాడు. నేను వ్యక్తిగతంగా దానికి సాయుధ పోరాట విరమణకి నేను అనుకూలుని కాదు. ఎందుకంటే ఆ పోరాటంలో మేము సాధించిన విజయాలు, పంచిపెట్టిన భూములు అవన్నీ మళ్ళా పోగొట్టుకుంటారు. వాటిని ఎలా నిలబెట్టుకుంటారు? భూస్వాములు తిరిగి వచ్చేస్తారు అని అంటాడు. భూస్వాములు తిరిగి వస్తారు, ఏదో రూపంలో వచ్చారు గూడా. అయితే అది అందువల్ల అదొక చర్చనీయాంశంగా పెట్టి వదిలేద్దాం అనుకున్నాను గానీ, ఆ చర్చలోకైతే ఈ నవల వెళ్ళదు. ఈయన ఈ అంటే ఈ ఈ నవల యొక్క విస్తృతిలో అది భాగం కాదు. అది భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. సరే, అది అప్పటికది సరైందా? కాదా? అన్ అనేది మన మనం చర్చించుకోవచ్చు ఫర్దర్‌గా. ఎవరైనా అది ఆ చర్చ జరగాలని నా కోరిక. ఇంకొక మాట, ఈ రాయడంలో నాకు ఈ నవల విషయంలో ఇందాక చెప్పాను, ఫ్యాసిస్ట్ వ్యతిరేక నవల, రాజకీయ నవల. ఇంకో మాట కూడా ఏంటంటే, ఆనాటి పరిస్థితుల పట్ల ఇప్పటి యువతరానికి ముఖ్యంగా ఎంతో కొంత ఆసక్తి కలగాలి. ఇప్పుడు బర్మా విషయంలో గాని, రెండో ప్రపంచ యుద్ధం గాని, స్టాలిన్‌గ్రాడ్ గాని, మరి బెంగాల్ కరువు గాని, నావికుల తిరుగుబాటు గాని, వీటన్నిటి గురించి వాళ్ళంతట వాళ్ళు తెలుసుకొని ఇంకా లోతుగా వాళ్ళు వెళ్ళి, అలాగే తెలంగాణ సాయుధ పోరాటం గాని చర్చించుకోవడానికి కొంత అవకాశం కలగాలి అని అనుకున్నాను. అది జరిగితే సంతోషమే. కానీ కొన్ని సమస్యలు, రాజకీయ అవగాహన సరైనది ఏది అనేది అంతవరకు నేను దాన్ని కొంచెం వెనక్కి ఈ నవలకి బయటే ఉంచాను కావాలని. కానీ కొన్ని హింట్స్ అయితే ఉన్నాయి. ఇందాక నాయుడు మాటల్లో గాని, రాంబాబు మాటల్లో గాని. ఆ హింట్స్ నుంచే నేను మాట్లాడుతున్నాను. అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి భిన్న పందాల గురించి కూడా మీరు ప్రస్తావించారు. చెప్పకుండానే ప్రస్తావించారు చాలా చోట్ల. అది ప్రస్తావిస్తూ రాంబాబుని బెజవాడ వైపు ఎందుకు నడిపించారనేది నా ప్రశ్న, అంతే. ఉద్దానంలోనే ఉంటే శ్రీకాకుళోద్యమంకి తర్వాత మీకు క్యారెక్టర్ దొరికేదేమో, దీనికి కొనసాగింపు నవల, ఇంకోటి దీని సీక్వెల్ నవల ఏర్పడుతుందేమో. ఇప్పుడు బెజవాడ నుంచి ఉద్దానం రావచ్చు అనుకోండి, పెద్ద దూరం ఏం కాదు. అది జరుగునేమో, కానీ 52 నుంచి 67 అని 66, 67, 68 అది ఇంకా 15 ఏళ్ల తర్వాత మాట. అది ఈ నవల్లో యొక్క పరిధిలోకి రాదు. అది ఎలా జరిగింది అనేది ఎవరి ఊహకు వాళ్ళు విడిచిపెట్టవచ్చు ప్రస్తుతానికైతే. ఆ ఉద్దానం దగ్గర ప్రాంతం వాడే కాబట్టి, ఇప్పటికే కొంత ఎక్స్‌పోజర్ కలిగి ఉన్నవాడు కాబట్టి, ఆయన ఎవరి పక్క నిలబడేవాడు, ఏ లైన్ తీసుకునేవాడు అనేది మనం ఊహించుకోవచ్చు, కానీ అది ఊహకు వదిలేద్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ, మంచి మాట చెప్పారు. అయితే ఇప్పుడు ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకోవాలని ఉంది. మిల్లర్ అనేటువంటి క్యారెక్టర్ ఉంది కదా, అతను వామపక్ష ఉద్యమాల్లో యూరప్లో వచ్చినటువంటి సోషలిస్ట్ ఉద్యమాలతోటి దగ్గర సంబంధం ఉన్నటువంటి వ్యక్తి. స్టాలిన్ ప్రసక్తి వచ్చినప్పుడు అతను ఒక కామెంట్ చేస్తాడు. శ్రామిక వర్గాల గొంతు వినపడాలంటే కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉండాల్సిందే, కానీ వాళ్ళు అధికారంలోకి వస్తే మాత్రం ప్రజాస్వామ్యం సర్వనాశనం అయిపోతుంది. ఇది స్టాలిన్ని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి వ్యాఖ్య. దీన్ని ఎలా చూడాలి? అంటే మీరే అంటారు ఏంటి, విప్లవం విజయవంతం అయిన తర్వాత విప్లవం గురించి మాట్లాడేటప్పుడు ఆచరణలోకి వచ్చిన తర్వాత విప్లవం అంటారు. విప్లవం విజయవంతం కావటం అంటే ఏంటి? ఉత్పత్తి శక్తులు నిర్ణాయక పాత్రగా అధికారాన్ని చేపట్టడమే కదా. మరి అధికారాన్ని చేపట్టిన తర్వాత ప్రజాస్వామ్యం సర్వనాశనం అయిపోతుంది అనేటువంటి స్టేట్మెంట్ ఏంటి? అది మిల్లర్ అనేవాడు ఒక బోల్షివిక్ సానుభూతిపరుడిగా మొదలు పెట్టినటువంటి లిబరల్ సోషలిస్ట్ అనుకునే స్వయంగా చెప్పుకుంటాడు. అయితే ఏమైందంటే అక్కడ లిబరల్ వ్యూ ఏమైందంటే, అసలు మొత్తంగా తీసుకున్నట్లయితే పోరాడే కమ్యూనిస్ట్ పార్టీ వేరు, అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ వేరు. ఈ రెండింటికి పూర్తిగా భిన్నమైన స్వభావాలు, స్వరూపాలు ఉంటాయనేది చరిత్ర ద్వారా మనకు తెలుస్తున్న విషయం. అది సోవియట్ యూనియన్ కావచ్చు, చైనా కావచ్చు, ఉత్తర కొరియా కావచ్చు, కాంబోడియా కావచ్చు, ఎక్కడా కూడా, క్యూబా కొంతవరకు ఒక ఎక్సెప్షన్ అనుకోవచ్చేమో, కానీ ఎక్కడో కూడా వాళ్ళు విజయవంతంగా ఒక ఆల్టర్నేటివ్, ప్రత్యామ్నాయ రాజకీయ పాలనా వ్యవస్థ ప్రజాస్వామ్యంగా వాళ్ళు ఎంతో నడిపించిన దాఖలాలు లేవు నాకు తెలిసి. అది లిబరల్ వ్యూ కూడా అదే.
అది వాళ్ళు ఎంతో ఉత్సాహంగా వాళ్ళు ఒకప్పుడు సమర్థించినటువంటి ఉద్యమం, ఆ సిద్ధాంతాలు ఆచరణలోకి వచ్చేటప్పటికి అది చాలా నిరంకుశత్వము, నియంతృత్వము బాగా కళ్ళు కనిపించడం మొదలుపెట్టాయి. ఆ దశలో చాలా మంది దూరం అయ్యారు పార్టీకి కానీ. ఎంతో మంది లిబరల్ సెక్షన్ మొత్తం అంతా కూడా చాలా మంది పార్టీకి దూరం అయ్యారు. అంటే పార్టీ సభ్యులు వాళ్ళు కాదు కానీ వాళ్ళ యొక్క సానుభూతిని పార్టీ కోల్పోయింది. అది నేను చెప్దాం అనుకున్న విషయం. ఇది అంతర్జాతీయంగా జరిగినటువంటి మార్పు అది భారతదేశంలో ఎలా ప్రతిఫలిస్తుంది అనుకుంటున్నారు? అంతర్జాతీయమైనటువంటి ఘటనలే చెప్పినవన్నీ. అంటే భారతదేశంలో కమ్యూనిస్టు పాలన ఏర్పడలేదనుకోండి. కమ్యూనిస్టు పాలన ఏర్పడినటువంటి ఫెడరల్ సిస్టంలో 2, 3 స్టేట్స్ అప్పుడప్పుడు కొంతకాలం ఉండటం. అక్కడ కూడా ఈ ధోరణులు పార్టీ లోపల కూడా ఇటువంటి ధోరణులు బలపడటం వలన పార్టీలో విభేదాలు, చీలికలు ఇవన్నీ రావటానికి అవి కూడా కారణం అయి ఉండొచ్చు అంటారా? అయి ఉండొచ్చండి. పార్టీ అనేది పూర్తిగా నష్టపోయిందండి. నిర్మాణ రీత్యా కానీ వాళ్ళ 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 చర్యల వల్ల కానీ, కొంతమంది నాయకుల దుశ్చర్యల వల్ల కానీ, ఏదో కారణం చేత అనేక రూపాయలు నష్టపోయింది. అందువల్ల ఇప్పుడు మనకి సోవియట్ యూనియన్ లేదు, చైనా తప్పుదోవలో నడుస్తుంది అని చాలా గందరగోళమైన పరిస్థితి. ఒక మోడల్ అనేది, ఒక సమసమాజం అనేది ఇది ఒక నమూనాగా కళ్ళ ఎదుటి వాళ్ళు లేదు. అది వాస్తవం. అయితే మొట్టమొదటి దీనికి రియాక్ట్ అంతర్జాతీయంగా జరిగింది. తర్వాత కొన్ని విభేదాలు రావడం మొదలుపెట్టాయి. అది వేరే విషయం. మొత్తం మీద ఒక లిబరల్ సెక్షన్ అయితే దూరం అయింది ఈ పార్టీ రాజకీయాల నుంచి అనేది చెప్పదలుచుకున్న విషయం. అందుకనే అతను యానిమల్ ఫామ్ అనే పుస్తకం ఇస్తాడు, ఒక వెళ్ళిపోతూ ఎవరికి, మన రాంబాబుకి. అది ఎప్పుడు చదివాడు, ఎప్పుడు ఎంతవరకు అర్థమైంది అవన్నీ పక్కన పెడితే అది కూడా ఒక సింబాలిక్ యాక్ట్ ఈ నవలకు సంబంధించి. అలాంటి ప్రతీకలు చాలా తీసుకొచ్చారు మీరు ఈ నవల్లో. ప్రతీకలు తీసుకొచ్చారు. లెనిన్ చెప్పినటువంటి మాట కూడా, చిత్తప్రసాద్ బొమ్మల గురించి మాట్లాడుతూ, అలాగే ఫైజ్ అహ్మద్ కవితని కోట్ చేస్తూ, నాయుడికి మరొక ముస్లిం అమ్మాయితోటి, ఫరీద్ అనుకుంటా అమ్మాయి పేరు, ఫరీదాతోటి ప్రేమ కలగటము, ఆ ప్రేమ విఫలం అవ్వటము, మత కల్లోలాలు, వీటి కారణంగా ఈ క్యాన్వాస్ అంతటినీ మీరు ఇంత చిన్న నవలలో అంత పెద్ద క్యాన్వాస్ని ఎన్నుకున్నప్పుడు ఇంకొంచెం విస్తృతం అయితే ఇంకొంచెం విస్తృతం అయితే మరిన్ని విషయాలు చెప్పగలిగేవారేమో అని నాకు అనిపించింది. ఇవన్నీ అంటే చాలా డెన్సిటీ అంటామే, ఆ డెన్సిటీ ఎక్కువ కనిపించింది నవల్లో. చాలా మనసు పెట్టి చదివి వీటిలన్నిటినీ గుర్తించటం అనేటువంటిది మీరు చాలా కష్టపడ్డారు అనిపించింది. చాలా కష్టపడ్డారు వీటిలన్నిటినీ నవల్లోకి తీసుకురావటం. ఎట్ ద సేమ్ టైం మానవ ఉద్వేగాలకు సంబంధించినటువంటి అంశాలు. నాయుడు అనేటువంటి ఎవరో తెలియనటువంటి వ్యక్తి, అతను స్వయంగా నల్లదారిలో నడుస్తూ ఆ ప్రెగ్నెంట్గా ఉన్నటువంటి రాంబాబు భార్యని తెల్లదారిలో పంపిస్తూ వీళ్ళు అతని కోసం ఎదురు చూడటము, అతన్ని అన్నయ్యగా భావించటం, ఇదంతా కూడా అతను కమ్యూనిస్ట్ అవ్వటం వల్లే జరిగిందేమో అనిపించింది నాకు. వర్గ సంబంధం కంటే, రక్త సంబంధం కంటే వర్గ సంబంధం చాలా గొప్పగా ఉంటుందని నాకు భవానీ నాయుడు కలిసినప్పుడల్లా వాళ్ళిద్దరి మధ్య ఆ సోదర వాత్సల్యం చూస్తే ప్రతిసారి కన్నీరు వచ్చింది. తెలియదు నాకు. ఈ ఉద్వేగాల్ని ఒక చారిత్రక నవల, యాక్చువల్లీ చారిత్రక నవల కాదు, ఇది రాజకీయ నవల నాకు తెలిసి. ఎందుకంటే నేను చాలా రిలేట్ చేసుకోగలిగాను అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి. అంతర్జాతీయంగా, జాతీయంగా, స్థానికంగా వచ్చినటువంటి ఈ ఉద్యమాలన్నింటినీ ఇందులో మేళవించి ఫాసిస్టు శక్తులు ఎలా చేశాయి, యుద్ధం కావచ్చు, కరువు కావచ్చు, అదంతా కూడా రాజకీయ ప్రేరితమైనటువంటి అంశాలే అని మీరు బలంగా చెప్పగలిగారు. ఈ ఉద్వేగాలను తీసుకురావటానికి మీకున్నటువంటి అవుట్లుక్, అంటే జీవితం పట్ల ఒక అవుట్లుక్ ఉంటే కానీ ఇవి సాధ్యం కాదు. ఇవి ఈ నవల్లోకి రావటం ద్వారా నవలకు చాలా నిండుదనం వచ్చిందని నాకు అనిపించింది. మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే అది నా వైపు ప్రయత్నం అయితే చేశాను.
కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు అన్నప్పుడు నేను నా ప్రయత్నంలో కొంతవరకు విజయవంతమయ్యాయని నాకు అనిపిస్తుంది. అయితే తప్పకుండా ఆ మానవ సంబంధాలు ఏవైతే ఉన్నాయో నేనేం మొదట అనుకున్నానంటే ఒక మామూలుగా ఒక ట్రెడిషనల్‌గా ఒక హీరో, హీరోయిన్, ఒక ఆడ, మగ ఏదో వాళ్ళ మధ్యన రొమాన్స్ అవన్నీ ఎక్కడ ఉంటాయి గానీ అది అది ప్రధానం కాదని నేను అనుకున్నాను. ఈ సోదర భావం అన్నారు గదా! అది అటువంటి మనుషుల మధ్య సహజంగానే ఏర్పడిపోతుంది అని చూపించడానికి ఒక ప్రయత్నం చేశాను. తర్వాత ఎప్పుడైతే బర్మాలో ఉండగానే, రంగూన్‌లో ఉండగానే ఈ ఒక రెడ్ క్రాస్ సంస్థకు వెళ్లి ఇతన్ని పంపించండి. ఇతని భార్య గర్భవతిగా ఉంది. నేను తర్వాత ఏదో చేస్తాను. తర్వాత వేరే వస్తానని చెప్పి పంపిస్తాడు. అప్పుడే రాంబాబు అనుకుంటాడు. నిజమైన కమ్యూనిస్ట్ అని అంటాడు. ఎవరిని? నాయుడు గురించి. అందువల్ల అటువంటి త్యాగం వాళ్ళేదో గొప్ప త్యాగం చేస్తున్నారని వాళ్ళు అనుకోలేదు కూడా. వాళ్ళు అత్యంత సహజంగా చేశారు ఈ పనులన్నీ కూడా. వాళ్ళకి అది సహజంగానే చేయాల్సిన పని అనిపించింది. మానవులుగా మనుషులుగా వాళ్ళు చేయాలనుకున్నారు, చేశారు. భవానీ కూడా అంతే. మేమేదో ఉద్ధరిస్తున్నాం, కష్టపడుతున్నాం అని వాళ్ళేం అనుకోలేదు. అలాగా అటువంటి వ్యక్తులు మధ్యన ఒక అనుబంధం, ఒక సంబంధం పుట్టుకతో కాకపోయినా వాళ్ళు పడుతున్న కష్టాలు లోంచి అనుబంధం ఏర్పడాలి అని నేను భవానీ నాయుడు మధ్య నేను అనుకున్నాను. ఆ విధంగానే కొంతవరకు ప్రయత్నం చేశాను. ఆ తరంలో ఉన్నటువంటి ఆదర్శాలు ఈ తరంలోకి కొనసాగుతున్నాయా? కొనసాగకపోతే కారణాలేంటి? అంటే కేవలం ఈ మానవ సంబంధాలే కాదు, సెక్యులరిజం మతవాదాన్ని అడ్డుకుంటుందని, సోషలిజం పెట్టుబడిని కట్టడి చేస్తుందన్నటువంటి నమ్మిన ఆ తరం వాళ్ళలో ఆ ఆదర్శాలు నాయుడులో కానీ, రాంబాబులో కానీ, భవానీలో కానీ కనపడుతున్నాయి. ఈ రోజున వాటిని అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేయటం ఈ నవల ఉద్దేశంగా నేను భావిస్తున్నాను. మీరెంతవరకు దీన్ని సమర్థిస్తారు, ఏకీభవిస్తారు? ఇప్పుడు అవసరం. ఎందుకంటే దాని గతాన్ని తెలుసుకుని తర్వాత అప్పటి విలువలు, మనం పోగొట్టుకున్న ఆదర్శాలు ఏవైతే ఉన్నాయో, ఆశయాలు, వాటిని మరొకసారి లోతుగా వెళ్ళి తెలుసుకొని వాటిలో మనకి ఏమైనా ఉపయోగకరంగా ఉంటే మనం వాటిని మళ్ళీ ఆచరణలో పెట్టడం అవసరం అని నేను అనుకున్నాను. అంటే చరిత్రని ఘటనలుగా కాకుండా కార్యకారణ సంబంధంగా చూడాలనేటువంటిది బలంగా చెప్పారు ఈ నవల్లో మీరు. అంటే అది బెంగాల్ కరువు కావచ్చు, మానవ ప్రేరితమైనటువంటి కరువుగా దాన్ని చెప్తారు. జనరల్గా ప్రకృతి బీభత్సం కంటే, ప్రకృతి చేసినటువంటి బీభత్సం కంటే మానవ బీభత్సమే ఇదంతా. ఆ విషయాన్ని కరువు విషయంలో చెప్పారు, యుద్ధం విషయంలో కూడా, రెండవ ప్రపంచ యుద్ధం విషయంలో కూడా చెప్పారు. గతంలో జరిగినటువంటి ఈ ఘటనల్ని జస్ట్ రికార్డ్ చేయటం కాకుండా అప్పటి నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి ఈరోజు? అప్పుడు మార్పుకి కారణమైనటువంటి శక్తులు ఈరోజు ఆ రోజుల్లో ఆ మార్పుని తటస్థంగా కాకుండా అందులో భాగంగా భావించినటువంటి వ్యక్తులు ఈరోజు ఎక్కడ నిలబడ్డారు? ఇది ఓకే, నవల యొక్క పరిస్థితి దాటి మనం చర్చిస్తున్నాం అనిపిస్తుంది. కానీ విషయం ఏంటంటే ఇది అంటే ఇంకా అభిప్రాయాలు వస్తాయి, ఇంకా ఆలోచనలు, సరే ఊహాగానాలు రావచ్చు. కానీ ఏంటంటే ఇది ఓపెన్ టు డిస్కషన్ నవలకు సంబంధించి. ఈ నవల ఇది అది స్పష్టంగా ఏం చెప్పదు ఈ విషయం మీద, మీరు అన్న ప్రశ్నకు సంబంధించి. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ నావి కాదు సుధాకర్ కాదు. గతాన్ని తలచి వగచుట ఈ నవల లక్ష్యం కాదు. రెండవ ప్రపంచ యుద్ధంతో మానవ సమాజం త్వరితగతిన మారిపోయిందని, ఈ మార్పులను కొన్ని శక్తులు నడిపిస్తున్నాయని, వాటి పట్ల జాగరూకత కలిగి ఉండాలని హెచ్చరించడం దీని ముఖ్యోద్దేశం. ఇది నా మాట కాదు, మీ మాట. నా మాట అది నిజం కాదంటలేదు. కానీ ఈ నవలను టెక్స్ట్ వరకు పరిమితం చేస్తే దానికన్నా ఒక అడుగు ముందుకు వెళ్ళాలని నా ఉద్దేశం. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని దగ్గరకు వస్తున్నాను. అండ్ ముఖ్యంగా దాంట్లో ఈ నవల్లో మీరు అన్నట్టు ఈ ప్రధానమైన క్రైసిస్, సంక్షోభాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి యుద్ధం, రెండు కరువు. ఈ రెండు కూడా సామ్రాజ్యవాదం తీసుకొచ్చి మోపినవే అనేది నిస్సందేహంగా. వాటికి వ్యతిరేకంగా చేసిన పోరాటాలు ఒక పక్క సోవియట్ యూనియన్ ఉంది, ఒక పక్క స్థానికంగా వీళ్ళు చేసినవి ఉన్నాయి, జాతీయంగా జరిగినవి ఉన్నాయి. సరే, మనకు కొంతవరకు మనం ఒప్పుకోకపోయినా కొంతవరకు ఒక పక్క బోస్ లాంటి వాళ్ళు ఉన్నారు, గాంధీజీ ఉన్నాడు, కాంగ్రెస్ స్వాతంత్రోద్యమం ఉంది, ఇవన్నీ నడుస్తున్నాయి.
అటు ఆ రోజుల్లో క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది. అయితే అన్ని అప్పుడు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి పోరాటానికి సంబంధించి ఒకటి. రెండోది సామ్రాజ్యవాదం ఇంకా బలపడలేదు. అంటే ఇప్పుడు ఈ బ్రిటిష్ సామ్రాజ్యవాదం అసలు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి జపాన్ కూడా సామ్రాజ్యవాద దేశం గాని రెండిటికి రెండు భిన్నమైనవి. అది కూడా కనకరాజు అనే టైలర్ చెప్తాడు. బాగా చెప్తాడు అన్నమాట. అసలు నేను అనుకోవడం కనకరాజు పాత్ర చాలా కీలకమైన పాత్ర ఒక రకంగా. అసలు ఈ నేపథ్యాన్ని సృష్టించడానికి అతను ఏం చదువుకున్నవాడు కాదు, ఏమీ లేదు. కానీ ఆయన జీవితానుభవం నుంచి తెలుసుకున్న ఎన్నో విషయాలు చెప్పుకుంటాడు రాంబాబుకి. అది అతను ఒక అంబియన్స్ ని క్రియేట్ చేస్తాడు ఈ నవలకి. అయితే దురదృష్టవశాత్తు మరణిస్తాడు, పెద్ద విషయం. అయితే ఏంటంటే అది ఇప్పుడు దాని కొనసాగింపుగా మనం ఏం చెప్పుకోవాలంటే అప్పుడున్న సామ్రాజ్య శక్తులను వ్యతిరేకించిన పోరాటాలు, ప్రయత్నాలు చేసిన శక్తులు, అందులో వాళ్ళిద్దరూ మిల్లర్ అతని భార్య అనుకుంటారు. ఇప్పుడు కానీ మార్క్స్ ఎంగెల్స్ మేనిఫెస్టో మళ్ళా రాస్తే ఆసియా ఖండానికి భూతం ఆహ్వించింది అని రాస్తారు అని అనుకుంటారు. అది ఒక చిన్న ఒక హాస్యంగా అనుకుంటారు. అయితే దాంట్లో గొప్ప ఒక లోతైన నిజం ఉందని నాకు అనిపించింది వాళ్ళ అబ్జర్వేషన్ అని కథలు. అది ఏంటంటే షిఫ్ట్ అయిపోయింది. అది యూరోప్ లో వస్తాయనుకున్న విప్లవాలు ఏషియాలో రావడం మొదలుపెట్టాయి. అది దాని పోలీసింగ్ బాధ్యత బ్రిటన్ చేతుల్లోంచి అమెరికా చేతుల్లోకి మారిపోయింది. అది కూడా మిల్లర్ చెప్తాడు అన్నమాట. అది ఒక కీలకమైనటువంటి డెవలప్మెంట్. ఆ మారిపోయినప్పుడు ఒక పక్క మనం అనుకున్న ఇందాక స్థానికంగా ఎటువంటి శక్తులు, ఒక పక్క భూస్వామ్య శక్తులు, ఒక పక్క సామ్రాజ్యవాదంతో చేతులు కలిపిన శక్తులు, వీళ్ళంతా అధికారంలోకి వచ్చినప్పుడు అది ఏ విధంగా తిరిగింది, ఇటుపక్క వెళ్ళింది మనం చూసినప్పుడు ఈ కమ్యూనిస్ట్ పార్టీ కూడా దానికి రెస్పాన్స్ అవుతూ ఒక రకంగా ఒక్కోసారి వాళ్ళతో కలుస్తూ, ఒక్కోసారి వాళ్ళతో వ్యతిరేకంగా రకరకాలుగా చీలిపోయింది. అది ఆ చీలికలు ఆ విధంగా వచ్చాయని అనుకుంటున్నాను. అంటే దీనికి ప్రమాదం అక్కడి నుంచే ఉంది. ఆ ప్రమాదంలోంచే ఇన్ని రకాలుగా ఎదుర్కొన్న అప్పుడు ఆప్షన్స్, ఆల్టర్నేటివ్స్ ఉండేవి. అవి ఈ పార్టీకి సంబంధించి కూడా ఇది ఇప్పుడు రకరకాల రూపాల్లో మారిపోయిందని నేను అనుకుంటున్నాను. అయితే దేనికదే ఒక పాత్ర నిర్వహించాల్సి ఉంటుంది. అంటే ఇది ఏదో ఈ పందా ఇది ఒకటే కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు అని కూడా అనుకోవడానికి నాకు అంత కన్విన్సింగ్ గా లేదు. ఎందుకంటే ఒక పార్లమెంట్ వ్యవస్థ ఉంటుంది, మీడియా ఉంటుంది, మేధావులు ఉంటారు, చర్చలు ఉంటాయి, యూనివర్సిటీలు ఉంటాయి. ఇవన్నీ సక్రమంగా ఉంటే గనక ఉండేంత మేరకు ఎక్కడెక్కడ ఏ పోరాటాలు అనేవి జరుగుతూనే ఉంటాయని అనుకుంటాను. మన దేశంలో ముఖ్యంగా అంత పెద్ద దేశం, ఇంత విశాలమైన దేశం, ఇంత విభిన్నమైన దేశంలో అది ఒక మల్టిప్లిసిటీ ఉండాలి ఈ పోరాట రంగానికి అని నా ఉద్దేశం. అది ఎక్కడో కొద్దిగా ఇండైరెక్ట్ గా చెప్పాను, కానీ అంతకుమించి అంటే ఏకసూత్రంగా ఉండదు. ఇదే ఒకటే సింగిల్ లైన్ అనేది ఉండదు నా ఉద్దేశం. అనేక స్థాయిల్లో, అనేక రకాల, అనేక ప్రదేశాల్లో అవసరాలను బట్టి, వాతావరణాన్ని బట్టి వివిధ రకాల పోరాటాలు జరుగుతుంటాయి, ప్రొటెస్టులు జరుగుతుంటాయి అని నేను అనుకుంటాను. ఒక చిన్న హైపోథీసిస్. ఇప్పుడు రాంబాబు దళితుడిగా చిత్రీకరించారు మీరు ఆ క్యారెక్టరు. అతను దళితుడు కాకుంటే, అతను అగ్రవర్ణంలో పుట్టుంటే బర్మా వెళ్ళేవాడా? ఇక్కడే తనకి మంచి ఉపాధి అవకాశం దొరికేది? అంటే అతను ఎస్ఎల్సి పాస్ అయ్యాడు. అంటే 1930 ప్రాంతాలకి ఎస్ఎస్ఎల్సి పాస్ అయినటువంటి వాళ్ళకి ఇక్కడ అతనికి సరైనటువంటి ఉపాధి లభించకపోవటానికి అతని కులం కూడా ఏమైనా కారణమై ఉంటుందా? మీరు ఆ దృష్టితో ఏమైనా ఆ క్యారెక్టర్ని దళితుడిగా పెట్టారా, లేదా సామాన్యుడి జీవితం నుంచి చూస్తున్నారు కాబట్టి మీరు అతన్ని దళితుడిగా చిత్రీకరించారు? లేదండి, ఎస్ఎస్ఎల్సి పాస్ అయినప్పటికీ అతనికి అవకాశాలు రాలేదు. అతని ఫ్రెండ్ ఒకటి ఉంటాడు, పట్నాయక్ అని. వాళ్ళిద్దరికి ఈ ఆటోమొబైల్ లాంటి ఇంజనీరింగ్ అంటే ఇంట్రెస్ట్. వాళ్ళు వెళ్ళి ఎప్పుడు హైవే మీద కూర్చొని చూస్తుంటారు వచ్చిపోయే కార్లను వీటిని. అది కూడా రాశాను. ఆ పట్నాయక్ అన్నవాడు మెడ్రాస్ వెళ్ళి డిప్లొమా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేస్తాడు. ఇతనికి కూడా సీట్ వచ్చినేమో అప్లై చేసి ఉంటే, కానీ వాళ్ళకి ఆ స్తోమత లేదు. మెడ్రాస్ పంపించి చదివించేటంత స్తోమత వాళ్ళకి లేదు. ఎక్కడికైనా పై ఊరు వెళ్ళి అంచేత అప్పుడే అనుకున్నాడు ఇంకా
లాభం లేదు ఏదో పని చేయాలనుకుంటాడు. సరే మెకానిక్ అవుతాడు. అది అతని ఇంట్రెస్ట్ కొద్దీ అది వేరే విషయం. కానీ నా పట్నాయక్ అన్న పాత్ర అనే ప్రస్తావన పాత్ర కాదు. కొద్దిగా ప్రస్తావన అతని క్లాస్‌మేట్ పట్నాయక్ అన్నవాడు మద్రాస్ వెళ్లి ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేశాడు అని చెప్పడంలో అర్థం అది. ఎందుకంటే ఇతను ఈ విధంగా ఉండడం వల్ల అప్పుడు కొద్దిపాటి అవకాశాలు కూడా వీళ్ళకి లేవు. సరే అప్పుడు ఈ రిజర్వేషన్ వ్యవస్థ అదేం కూడా లేదులెండి. అంచేత ఆ అవకాశాలు ఉండే ఇది కూడా లేదు. ఆ ఇన్‌స్టిట్యూట్స్ కూడా ఏం పెద్దగా లేవు. విద్యా సంస్థలు కూడా చాలా తక్కువగా ఉండేవి. అంచేత పై ఊరు వెళ్లి చదువుకోవడం అంటే చాలా ఖర్చుతో కూడిన పని. అంచేత ఇతని వీళ్ళ కుటుంబానికి ఆ స్తోమత లేదు. ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ రాంబాబు బర్మా వెళ్ళినట్లు అప్పటి ఆ- ఆ- ఆ రోజులకి ఇప్పుడు ఉపాధి అవకాశాలు మెరుగైనటువంటి జీవితం కోసం అమెరికా లాంటి దేశాలకు వెళ్తున్న వలసలకి ఏమైనా పోలికలు తేడాలు మీరు ఎలా చూస్తారు? ఎక్కడైనా ఒకటి ఉంటుందండి. ఏంటంటే విద్యార్హతలు, సాంకేతిక నైపుణ్యము ఇవన్నీ కూడా శ్రమ మీద పెట్టుబడి చేసే ఒత్తిడికి స్పందనలు. ఇవాళ పెట్టుబడి నాకు ఇటువంటి స్కిల్ ఉన్న వాళ్ళు నాకు 100 మంది కావాలంటుంది. లేదంటే ఏదో C++, జావా వచ్చిన వాళ్ళు 30 మంది కావాలంటుంది. C++, జావా వచ్చి మేల్ నర్సులైన వాళ్ళకి ఒక 50 మంది కావాలంటుంది. అలాగే ఈ 3 వచ్చి వెటర్నరీ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉన్న వాళ్ళు ఉంటే మంచిది. ఆడవాళ్ళైతే మరీ మంచిదంటుంది. అంటే దానికి మనం సిద్ధపడతాం. ఆ విధంగా మనం వెళ్ళిపోయి మనం ట్రైనింగ్ అయిపోతాం. ఎందుకంటే మన అవసరం మనది కాబట్టి. ఆ ట్రైన్ అయిపోయి వెళ్ళిపోయి మీరు సిద్ధంగా ఉన్నాం అంటాం. ఈలోగా మనకి పోటీగా వేరే దేశాల నుంచి కూడా వస్తుంటారు. వాళ్ళని కూడా ఎదుర్కోవాలి మనం. అంచేత మన చదువు, మన నైపుణ్యాలు ఇవన్నీ కూడా క్యాపిటల్ యొక్క అవసరాలు తీర్చడం కోసమే ప్రధానంగా. అంచేత అది 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 గాని కుప్పకూలిందంటే మన అవకాశాలు కూడా పోతాయి. అది కూడా చూస్తున్నాం మనం. అంచేత అది ఉన్నంత కాలం అది ఉండాలి, కొనసాగాలి అనేది మనకు ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. అది రేపు అంటే ఏదో సంక్షోభం వస్తే అదేమైనా అవుతుందేమో రేపొద్దున. అలాగే తూర్పు యూరప్ వాళ్ళు మన ఉద్యోగాలు కొట్టేస్తున్నారు. లేదంటే బంగ్లాదేశ్ వాళ్ళ ఇంకా ఎవరో పాకిస్తాన్ వాళ్ళో ఇంకెవరో వచ్చి చైనా వాళ్ళు మనం నష్టపోతున్నాం వాళ్ళ మూలంగా. చైనా వాళ్ళు కూడా ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. ఇటువంటి కొన్ని కంప్లైంట్స్ వస్తుంటాయి మనకి. ఎందుకంటే ఆ లేబర్ మార్కెట్ అనేది ఆ విధంగా క్యాపిటల్ అవసరాలను బట్టి అది తన రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగ అవకాశాల కోసం క్యాపిటల్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేది లేబర్, క్యాపిటల్, ఎంప్లాయ్మెంట్ అనేవి 3 ఒక ట్రయాంగిల్. అవి ఒకటి పెరుగుతుంటే ఒకటి రెండో తగ్గుతుంటుంది. అలా వెళ్తుంటుంది. అన్‌ఎంప్లాయ్మెంట్ ఉండడం అనేది క్యాపిటల్‌కి అవసరం. అప్పుడే కంపీటింగ్ లేబర్ ఉన్నప్పుడు వాళ్ళు చూస్ చేసుకోగలుగుతారు. ఆ లేబర్ యొక్క టర్మ్స్‌ని వాళ్ళు నిర్దేశించగలుగుతారు. నీకు ఇంతే ఇస్తాము. నువ్వు ఇంక 10 ఏళ్ళు పని చేస్తే నీకేదో ఇస్తాము అని ఏదో చెప్తారు. నువ్వు కాకపోతే ఇంకోడు ఉన్నాడు మాకు అని చెప్తారు. అది ఏ రూపంలో ఉన్నా జరిగేది మాత్రం చివరికి ఇదే. వాళ్ళు ఏదో నష్టపోయినప్పుడు కంపెనీ మూసేస్తారు. మళ్ళా మనం రోడ్డు మీద పడతాం. ఇదంతా ఎక్కడైనా అది జరుగుతుంది. అది ఒక సందర్భంలో ఒక మాట చెప్తాను. ఇలా క్యాపిటల్ లేబర్ ఈ విషయం మీద చర్చిస్తుంటే ఒకసారి ఒక మిత్రుడు మీరు లేబర్ ఎలాగవుతాం మేము ఇంజినీర్‌లం అన్నాడు. అంటే లేబర్ వేరు మేము ఇంజినీర్‌లం అన్నాడు. అంటే సరే లేబర్ అన్నమాట ఇష్టం లేకపోతే హ్యూమన్ రిసోర్స్ అంటాను అన్నాను. అది బాగుందన్నాడు. సరే అయితే మనం పేరు ఏది పెట్టుకున్నా కూడా చివరికి అదే జరుగుతున్నది. శ్రమ, పెట్టుబడి, ఉద్యోగ అవకాశాలు, సరే వాటి సంపద సృష్టించడం. ఈ విధంగా ఇవన్నీ మూల సూత్రాలు. ఇవి మాత్రం మారవు. అయితే తమ శ్రమ దోపిడీకి గురవుతుందని చెప్పేసి గ్రహించేటువంటి చైతన్యం ఈ కొత్త వలసల్లో ఉందా? లేదు. వాళ్ళు దూరం అయిపోయారా దానికి? మీరు ఒక మాట అన్నారు, ఎందుకంటే నేను ఇంజనీర్‌ని, లేబర్‌ని కాదు అని చెప్పేసి. అంటే ఉత్పత్తి విధానాలు కూడా మారాయి. దోచుకుంటున్నటువంటి పద్ధతులు మారాయి. దోచుకోబడుతున్నటువంటి వాళ్ళకి తాము దోచుకోబడుతున్నాం అనే విషయం గ్రహింపుకి వచ్చేటువంటి అవకాశం ఉందా?
అంటే మొత్తం మారిపోయింది. అంటే అన్ని రకాలైనటువంటి విధానాలు మారిపోయినాయి. ఉత్పత్తి విధానాలు కూడా మారిపోయినాయి. పాత సూత్రాలు, కమ్యూనిస్టు సూత్రాల్లో ఇప్పటి ఈ ప్రపంచాన్ని, ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి వలసల్ని, పెట్టుబడుల్ని, శ్రమని చూడగలుగుతామా? స్థూలంగా చూస్తే అలాగే అదేం మారలేదు. కానీ ఒక మాట నేను చెప్తాను ఇక్కడ ఏంటంటే, క్యాపిటల్ నేర్చుకున్నంత చక్కగా శ్రమ నేర్చుకోలేదు. శ్రామికవర్గం నేర్చుకోలేదు. క్యాపిటల్ చాలా ముందుకు పోయింది. నేర్చుకుంది, చాలా బాగా నేర్చుకుంది. ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళు కనిపెట్టుకున్నారు. తర్వాత వాళ్ళు ఈ శ్రామిక వర్గ పోరాటాల ద్వారా వాళ్ళలో కొన్ని మోడిఫికేషన్స్ వచ్చాయి. అది కూడా ఈ నవలలో ప్రస్తావిస్తాను ఒక చోట. అవి వాళ్ళకి ఉపయోగపడ్డాయి, దాన్ని ఇంకా రిఫైన్ చేసుకోవడానికి. కానీ శ్రమ వైపు అంతగా నేర్చుకున్నట్టు కనబడడం లేదు నాకు. నేను పొరపడ్డారు, ఈ వాళ్ళు చాలా నేర్చుకున్నారు అని మీరు ఎవరైనా చెప్తే సంతోషిస్తాను. అంటే దానికి పార్టీల వైఫల్యానికి ఆపాదిద్దామా దాన్ని? లేకపోతే ఎదిరి బలం ఎక్కువైంది అనుకుంటామా? ఏంటి దాన్ని ఎలా చూడాలి? బలం ఒకసారి ఒక పక్షానికి ఎక్కువ అవుతుందండి, ఒకసారి తక్కువ అవుతుంది. యుద్ధ వాతావరణం, అసలు యుద్ధం ఇదంతా మనం మాట్లాడేదంతా యుద్ధం కొనసాగింపే. అలాంటప్పుడు కొన్నిసార్లు ఒకళ్ళకి పై చేయగా ఉంటుంది, ఒకసారి వాళ్ళకి కింద చేయగా ఉంటుంది. ఇదంతా మామూలే. కానీ అసలు ఇప్పుడు మారుతున్న పరిస్థితులు సరిగ్గా అంచనా వేయడం ఒకటి, రెండోది దానికి తగినటువంటి వ్యూహం రూపొందించడం రెండోది. ఈ రెండు విషయాల్లోనూ అనేక సందర్భాల్లో, అంటే నేను ఎవరిని బ్లేమ్ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ అయితే నువ్వేం చేస్తున్నావు అని అడిగే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి కొన్ని వైఫల్యాలు జరిగాయి, అనేక వైఫల్యాలు జరిగాయి. ఏమిటి? ఇప్పుడున్న పరిస్థితులను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం, దానికి తగిన వ్యూహం ఏమిటనుకోవడం, ఈ రెండింటిలో అనేక వైఫల్యాలు జరిగాయని నేను అనుకుంటున్నాను, శ్రమ వైపు నుంచి చూసినట్లయితే. ఇందులో ఫైజ్ మహమ్మద్ని తీసుకొచ్చారు, చిత్తప్రసాద్ని తీసుకొచ్చారు. చిత్తప్రసాద్ బొమ్మల వెనక ఉన్నటువంటి తాత్వికతను తీసుకొచ్చారు. అలాగే అక్కడ ఒక చిత్రకారుడి ఇంటికి వెళ్ళి అక్కడ బొమ్మలు కొనుక్కోవటం, ఇవన్నీ బెంగాలు వాతావరణం. ఈ నవల రాజకీయ నేపథ్యమే చూపించడంతో ఆగిపోకుండా సాంస్కృతిక నేపథ్యాన్ని కూడా చక్కగా పట్టుకోగలిగారు. దీని ద్వారా నవలకి ఏమంటాము, ఒక అందం కూడా ఏర్పడింది. ఒక చోట అంటారు, కవులైనా విప్లవకారులైనా మొదట ప్రేమికులై ఉండాలి అంటారు. ఇటువంటి ఈ ఆలోచనల ద్వారా అవన్నీ కూడా నవల్లో ఇమిడేటట్లు చేయగలిగారు. దీనికి ఎలా స్కీమ్ ఏర్పాటు చేసుకోగలిగారు మీరు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ స్కీమ్ని మీరు ఎంతో ఆలోచన చేసి ఈ నవలు రాశారు. అంటే కనిపించేది 160 పేజీలే, కానీ దీని వెనక కొన్ని వేల పేజీల పరిశోధన ఉందని అనిపించింది. అలాగే ఆనాటి వలస కార్మికుల ప్రయాణాల గురించి, ఆ నల్లదారి తెల్లదారి దానికి సంబంధించినటువంటి పరిశోధన కూడా చాలా ఉందనుకున్నాను నేను. ఈ పరిశోధన ఎలా జరిగింది? ఇంత పెద్ద క్యాన్వాస్ని, ఇంత చిన్న, అంటే పెద్ద విషయాన్ని చిన్న క్యాన్వాస్లోకి ఎలా ఇమర్చగలిగారు? మొట్టమొదట పరిశోధన అనేది ఒక సంవత్సరం ఎంతో కాలంగా సాగుతున్నది. ఇది ఎక్కడ అవకాశం దొరికినప్పుడల్లా రెండో ప్రపంచ యుద్ధం గురించి కానీ, లేదంటే స్టాలిన్ గ్రేడ్ విజయం గురించి కానీ, పార్టీ విషయం కానీ, ఇంకా జపాన్ యుద్ధం కానీ, జపాన్ వాళ్ళ పాత్ర కానీ చదువు వస్తుంది ఎప్పటి నుంచి, ఒక 20-30 ఏళ్ళకి. ఈ నవల కోసం ప్రత్యేకించి ఒక ఏడాదిన్నర పాటు చదవడం, చర్చించడం, కొంతమంది మాట్లాడడం, కొన్ని జరుగుతూ వస్తుంది. ముఖ్యంగా నాకు ట్రిగ్గర్ ఇందాక చెప్పినట్టు ఆ కెప్టెన్ లారీ వాళ్ళ నాన్నగారి గురించి బర్మా కథలు చెప్పడం, భీముని కథలు చెప్పడం, అవి అది మంచి ఇమాజినేషన్ కి నాకు దారితీసాయి బాంబేలో ఉన్నప్పుడు. తర్వాత పరిశోధన అదే జరుగుతూ వస్తుంది ఎప్పటి నుంచో. అయితే ఇంకా ఫోకస్డ్ గా జరిగింది గత ఏడాదిన్నర నుంచి. తర్వాత కొన్ని అంశాలు కొంత వివరాల్లోకి పోకుండా కొంతవరకు చెప్పి, ఆ కథ ఎలా ఉండాలని అనుకున్నానంటే, ఆ వివరాలు మనం ఎంతవరకు ఇవ్వాలంటే కథని ముందుకు తీసుకెళ్లే వరకు ఇవ్వాలి. ఎక్కడికి విడిచిపెట్టాలంటే
ఎవరికైనా ఆసక్తి కలిగితే ఇంకొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉండేటట్టుగా ఇవ్వాలి. ఇప్పుడు ఫైజ్ ప్రస్తావన ఉంటుంది, మగ్నూమ్ ప్రస్తావన ఉంటుంది. ఎవరు వీళ్ళందరూ అని ఎవరైనా అనుకుంటే హ్మ్, వాళ్ళు వెళ్ళి చూసుకోవచ్చు, చదువుకోవచ్చు. అలాగే చిత్త ప్రస్తావన ఉంటుంది. వాళ్ళు వాళ్ళ యొక్క మేనిఫెస్టేషన్స్ మాత్రమే ఈ నవల్లో ఉంటాయి. వాళ్ళ వాళ్ళ చరిత్ర ఉండదు. వాళ్ళు ఏ ప్రాసెస్ లో అక్కడికి వచ్చారనేది ఉండదు. అది ఎవరి మటుకు వాళ్ళు వెతుక్కొని తెలుసుకోవాల్సిందే. అలాగే ఆ ఖాన్ అనే వ్యక్తి ఒకడు ఉంటాడు. అసలు అతను ఈ నవల్లో చెప్పని విషయాలు చాలా ఉన్నాయి. అతను బర్మా కమ్యూనిస్ట్ పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తి. అప్పుడు బర్మా కమ్యూనిస్టులు వాళ్ళు జపాన్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా అడవుల్లో పోరాటాలు చేస్తున్నారు, సాయుధ పోరాటం చేస్తున్నారు. అందువల్ల ఆయనకు అనుభవం ఉంది. కానీ ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోయాడు. అతను చాలా కాలంగా ఉంటున్నాడు. వాళ్ళతో పనిచేస్తున్న వ్యక్తి. అతను మళ్ళీ ఇండియా వచ్చి ఇక్కడ వీళ్ళతో చేరుతాడు. అది అది అదొక అంశం. ఆ తర్వాత రేడియో మీద అప్పుడు ఆధారపడి ఎంతవరకు అయితే రెండో ప్రపంచ యుద్ధ కాలంలో రేడియో అనేది ఒక ప్రధానమైన సాధనంగా వచ్చిందో అది ఒకటి చెప్పాలనుకున్నాను. అది అలా కొన్ని ఎక్కువగా చెప్పలేకపోయినా ఈ కథను నడిపించడానికి అది అవసరం అనిపించడం వల్ల చెప్పాను. అలాగే అది ఎవరికైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్ళి వాళ్ళు తెలుసుకోవచ్చు. ఇంకా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయొచ్చు, పరిశోధన చేయొచ్చు. ఆ సాధనాలు అయితే ఇవాళ మనకు ఉన్నాయి. అందుకే గాంధీ మరణము, నేతాజీ మరణం కూడా అలా ప్రసక్తం అయి వెళ్ళిపోయే తప్పితే దాన్ని మళ్ళీ లోతుగా వెళ్ళి చూడటానికి మీరు ప్రయత్నించలేదు. అది కథకి ఆటంకం అవుతుందని కూడా భావించినట్టున్నారు, కథా గమనానికి. నాకు పెద్ద సమస్య ఏంటంటే ఈ నావల్ రాసినప్పుడు విస్తరణ కాదు, నన్ను నేను నియంత్రించుకోవడం సమస్య. లేకపోతే ఆ టెంప్టేషన్ తోటి ఇంకా అది ఇది రాశానంటే అది ఒక అనవసరమైన వ్యాసం అయిపోతుంది. అది నా భయం. ఇది వ్యాసంగా మారిపోతుందేమో అని. అది వ్యాసంగా మారకూడదు. అదొక కథగానే ఉండాలి, ఒక నెరేటివ్ గానే ఉండాలి. సరే, కొన్ని అంశాలు వస్తుంటాయి పోతుంటాయి అని అనుకున్నాను. అందుచేత అది చాలా కంట్రోల్ గా చేసిన పని. అది కొన్ని తొలగించాను. యాక్చువల్గా 3 చాప్టర్లు తీశాను దీంట్లో ఉన్నవి. అది సరిగ్గా ఇవ్వటం లేదనిపించింది. అలాగే నాయుడు ఫరీదాల మధ్య స్నేహము, ప్రేమ, ఆ తర్వాత అది మత కలహాల కారణంగా వాళ్ళు విడిపోవటం, అతను ప్రత్యేకంగా ఉర్దూ నేర్చుకోవటం, ఇదంతా కూడా ఈ 2 కమ్యూనిటీల మధ్య ప్రేమని చూపించటం ద్వారా, అంటే ఇప్పుడు ద్వేషం బజార్లో నిలబడి ప్రేమను పంచాలి, ప్రేమ దుకాణం తెరవాలి అనేటువంటి ఇప్పటి అవసరానికి అనుగుణంగా సృష్టించినటువంటి పాత్రలేనవి. అవునండి, దాంట్లో సందేహం లేదు. అసలు ఇతను మిఠియాపురంలో ఉందాం అనుకోవడం, అక్కడ ముందు ఇతను రాంబాబు అంటాడు, అదంతా ముస్లిం ఏరియా కదా, అక్కడికి ఎందుకు వెళ్తున్నాం అంటాడు. మనకేంటి ఎవరైతేనే అంటాడు. అది అంటే దీంట్లో చాలా ప్రదేశాల యొక్క ప్రస్తావన ఉంటుంది. కలకత్తాలో కూడా, నేను కలకత్తాలో కొంతకాలం ఉన్నాను. అంటే నాకు కలకత్తా చాలా ఇష్టమైన నగరం ఎన్నో కారణాల వల్ల. అయితే దాన్ని కూడా ఇది చూపించాలని ఒక స్వార్థం అనుకోండి, ఒక ఆసక్తి అనుకోండి, ఇష్టం అనుకోండి. చివరిగా తల్లావజ్జుల పతంజలి శాస్త్రి గారి మాట స్వీకరిస్తా నేను. ఆయన కూడా ఇరాకీ రచయిత మాటగా కోట్ చేశారు. చరిత్రలో కొన్ని మర్చిపోవాలి, కొన్ని గుర్తుపెట్టుకోవాలి అని ఒక ప్రసిద్ధ ఇరాకీ రచయిత అంటుంది. ఈ నవల ద్వారా మనం మర్చిపోవాల్సినవేంటి, గుర్తుపెట్టుకోవాల్సినవేంటి, గుర్తుపెట్టుకొని నేర్చుకోవాల్సినటువంటి పాఠాలేంటి? గుర్తుపెట్టుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. అది ఇందాక మనం అనుకున్నట్లు ఈ సంక్షోభాలని సామ్రాజ్యం ఎలా తీసుకొచ్చి రకరకాల సమాజాల మీద మోపుతుంది, వాళ్ళని బాధితులను చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. అది ఇవాళ రోజుల్లో అది ఎలా రూపాంతరం చెందింది, అది దాని కొనసాగింపు ఏ విధంగా ఉంది. సరే, ఇది ముఖ్యమైన విషయం. అంత క్రూరమైన వ్యవస్థ అది ఎలా చేసింది, అంతమంది దాని మూలంగా బాధితులయ్యారు, ఎన్నో అవస్థలు పడ్డారు. దానికి ఎక్కడో చోట దానికి అది అడ్డుకోవాలి అనే ఆలోచన కలగాలి అని అనుకుంటున్నాను. అయితే అది ఎలా జరుగుతుంది, దానికి ఏం చేయాలి అనేది ఎవరి మట్టుకు వాళ్ళు ఆలోచించుకొని చర్చించుకొని రేపొద్దున
ఒక డైవర్జెన్స్ నుంచి కన్వర్జెన్స్ లోకి రావాలి ఈ ఆలోచన పరులు, ఇటువంటి ఆచరణ కోరుకునే వాళ్ళు, ఇటువంటి సమాధానాలు కోరుకునే వాళ్ళు, పరిష్కారాలు కోరుకునే వాళ్ళు, వీళ్ళందరిలో కూడా ఒక కన్వర్జెన్స్ వస్తుంది. అంటే ఒక కామన్ గోల్ వైపు ప్రయాణం చేస్తారు అనే ఎక్కడో ఒక ఆశాభావం ఉంది నాకు. అది ఇవాళ కాకపోతే రేపైనా జరుగుతుంది. ఇప్పుడైతే మన ముఖ చెక్కలైనట్టు ఉంది, కానీ అది మారుతుంది. మార్పు త్వరలోనే మారుతుంది. దానికి ఆ మార్పుకి ఒక రకంగా శత్రువుడు తోడ్పడతాడని నేను అనుకుంటున్నాను.